క్రీస్తునందు ప్రియ సంగమ ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామములో మీకు శుభములు. దేవుడు మనల్ని ఇంకొక ఆదివారము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడికి మహిమను చెల్లించుకుందాం. కూడి వచ్చిన మనందరం కూడా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళటానికి ముందు మరి ఒక చిన్న విషయం, అదేమిటంటే మరి ఒకప్పుడు నేను హైదరాబాదులో ఉండేవాడిని, కానీ విజయవాడ మా బంధువుల దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుండేవాళ్ళం. సో అప్పుడు మరి ఈ యొక్క ప్రైవేట్ బస్సెస్ మరి చాలా ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ అప్పుడు ఈ రోడ్డు విజయవాడ హైవే అంత ఇదిగా చాలా ఇరుకుగా ఉండేది. సో అలాగున విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ డ్రైవర్స్ బస్సు చాలా వేగంగా నడిపేవాళ్ళు. మరి అలాగ వస్తున్నప్పుడు మరి కొన్ని ఊర్లు దాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ కొట్టడము, ఆ డ్రైవరు బాగా మరి టెన్షన్లోకి వచ్చి లేకపోతే బాగా కోపంలోకి వచ్చి ఆపి డోర్లోంచి గట్టిగా తిట్టడం, వాడిని బాగా బూతులు తిట్టేవాళ్ళు. అని తిట్టిన తర్వాత మళ్ళీ బండి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి అప్పుడు అలాగున్న 2-3 సార్లు జరుగుతుండగా నేను బస్సు క్యాబిన్లోనే కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని డ్రైవర్ దగ్గర. ఎందుకంటే నాకు కొంచెం డ్రైవింగ్ అలాంటివి ఇంట్రెస్ట్గా ఉండేది. నా సీట్ ఉన్నా కానీ వాళ్ళు ఒక్కోసారి కూర్చొనివాళ్ళు, డ్రైవర్లు వెనక్కి వెళ్ళమంటారు, కానీ నేను మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని కూర్చోడానికి ఉండేవాడిని. మరి ఉట్టి బస్సులోనేనా కాదు, నేను ట్రైన్లో కూడా మరి ఆ యొక్క లోకోమోటివ్ ట్రైన్లో కూడా పైన డ్రైవర్స్ ఎక్కడైతే లోకోమోటివ్ పైలట్స్ అక్కడికి వెళ్ళేవాడు. ఒకసారి ఇక్కడ నుంచి అరకు వ్యాలీ వెళ్ళాం, చాలా 84లో 85లో అరకు వ్యాలీ. నేను అప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు మేము నా ఫ్రెండ్ దినకరను వైజాగ్లో ఉండి నాకు అరకు వ్యాలీ చూపించడానికి వెళ్తే మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక 2-3 స్టేషన్లు తాగినాక ఎందుకు అనిపించింది మనం అడిగి చూద్దామని ఆ లోకోమోటివ్ పైలట్ని అడిగాం, అంకుల్ మేము వస్తాం లోపలికంటే. ఆయన మంచిగా రండి అన్నాడు. అండి దాంట్లో కూర్చోబెట్టుకొని ట్రైన్లోనండి ముందు అక్కడ మనం కారులో ఎట్లా ముందు కూర్చుంటే అట్లా కూర్చొని ఆ ట్రైన్ అది ఇట్లా అవుతుంది, అసలు భయమేస్తుంది. అసలు కొండల మీద నుంచి వెళ్తూ ఉంది, ఇట్లా కొంచెం తప్పిపోతే ట్రైన్ పడిపోతే ఇక తీయరు కూడా. అలాంటి ఒక కొండల్లోంచి వెళ్తూ ఉన్నప్పుడు మంచిగా చూసి ఆయన కూడా మంచి ఆ యొక్క పైలట్, ఆ యొక్క లోకోమోటివ్ పైలట్ మాకు బాబు చూడండి ఇక్కడ ఈ షూటింగ్ అయింది, ఆ షూటింగ్ అయింది, అక్కడ షూటింగ్స్ చెప్పుకొని. సో అలాగున్న క్యాబిన్లో కూర్చోవడము నాకు చాలా ఇష్టం. ఆటోలో కూర్చుంటే ముందు కూర్చునేవాడిని ఆటోలో కూడా. అట్లా మరి ఇంకొకటి ఉంది, అదేమిటంటే దేవుడు ఎప్పుడు ఇచ్చేస్తాడో, ఏరోప్లేన్లో కూడా కాక్పిట్ ఉంటుంది, ఎవరిని రానివ్వరండి లోపలికి, కానీ ఒక్కోసారి చెప్పలేం మరి కాక్పిట్ కూడా మనం వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. ఎందుకు ఈ అనుభవం చెప్తానంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు రెగ్యులర్గా మరి వస్తూ పోతూ ఉండేవాళ్ళం మా బంధువులు ఉన్నప్పుడు. ఈ బస్సు ఎప్పుడైతే ఎవడైనా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ కొట్టి వాడిని తప్పించి, ఎందుకు అని అంటే అప్పట్లో ఈ విజయవాడ హైవే ఇంత ఇదిగా లేదండి. అది నార్కెట్పల్లిలో వెళ్తే నార్కెట్పల్లి ఊరిలోంచే వెళ్ళాలి, సూర్యాపేట వెళ్తే సూర్యాపేట ఊరిలోంచే వెళ్ళాలి, కోదాడ ఇంక అంతే. ఎందుకంటే అప్పుడు బైపాస్ రోడ్ లేదు, ఇప్పుడు నేషనల్ హైవే అది కనుక 65 చాలా అభివృద్ధి పరిచారు. ఇప్పుడు ఏ విలేజ్లోకి వెళ్ళకుండా అది బైపాస్లో వెళ్ళిపోతున్నాయి. కానీ అప్పట్లో కనుక అలాగున మేము పోతున్నప్పుడు దాదాపుగా ఒకటి వచ్చేవాడు కూడా వచ్చి అడ్డం వచ్చి, ఆ తర్వాత డ్రైవర్ పాపం అలాగున తిట్టిన తర్వాత అక్కడ ఒక ఆమె కూర్చుంది, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఎందుకు వస్తారు ఇట్లా అని చెప్పి ఆమె అంటుంది ఏంటంటే వీడికి పొయ్యే కాలం వచ్చింది అందు గురించే వస్తారండి. అప్పుడు ఈ డ్రైవర్ అంటాడు ఆడి పొయ్యే కాలం ఏమో నాకు పోతుంది కదా, నేను కేసులు ఎరుక్కుంటానని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఈరోజు ట్రాఫిక్లో హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళకి చాలా బాధ అండి. ఎందుకంటే ఎవరిది పొరపాటు కాకపోయినా వీటిది పొరపాటు అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రైవర్ మీదనే మోపుతారు నింద. కనుక ఈ మాట నేను చెప్తున్నా అంటే పొయ్యే కాలం ఉందా కదా. ఇప్పుడు మనము కాలాల గురించి ఆలోచిస్తే ఈ భూమి మీద కాలాలు ఉన్నాయి, మరి కాలాలు అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనం ఒక కాలం మారుతున్నాం. మనం మొన్నటి వరకు వేసవి కాలం దేంట్లో ఉన్నాం, మనము ఎండాకాలంలో ఉన్నాం. ఎండాకాలంలో నుంచి ఇప్పుడు వర్షాకాలం తర్వాత మనము ఆ యొక్క శీతాకాలానికి వెళ్తాం. అయితే ఎప్పుడైతే మనం ఈ కాలాలు మారుతున్నాయో, ఈ కాలాలు మారుతున్నప్పుడు ఈ భూమి మీద కాలం గురించి మనుషులు ఏమి నమ్మకాలు కలిగి ఉన్నారు, చాలా నమ్మకాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే మనుషులు మనం జనరల్గా ఆలోచిస్తే ఈ మనిషికి కాలం అంటే ఏంది, కాలాలు మనిషికి ఏమన్నా పుట్టే కాలం ఉంది, తర్వాత బతికే కాలం ఉంది, ఇంకోటి సచ్చే కాలం, ఇంతే కదా. కాదండి, మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఒకవేళ ఈ కాలాల గురించి ఆలోచిస్తే మనకంటే ఈ లోకంలో ముఖ్యంగా క్రీస్తుని ఎరగని ప్రజలు వాళ్ళు కాలాల మీద చాలా ఇదిగా నమ్మకం పెట్టుకుంటారు. ఒక అమ్మాయి ఉంది, ఆమె చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఒక అబ్బాయితో వివాహానికి అన్నీ ఒప్పుకున్నారు. అతడు కూడా చెప్పాలంటే సివిల్ సర్వెంట్, చాలా గొప్ప ఇదిలో ఉన్నాడు. సో ఇద్దరికి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. పూలు పళ్ళు అంటారు కదా, ఎంగేజ్మెంట్ అయినాక ఆ మ్యారేజ్ ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయింది అని అంటే
వాళ్ళ యొక్క కుండలీలు అంటే వాళ్ళ యొక్క రాశి, వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం అవి చూసి అవి మ్యాచ్ కావట్లేదు కనుక పెళ్ళి చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పెళ్ళి ఆగిపేసేసారండి. పెళ్ళి ఆగిపోయింది. నేను ప్రియ దేవుని బిడ్డలని అడుగుతున్నాను ఈరోజు, మనము అలాంటి కాలాలు అవి నమ్ముతామా కదా? ఆ యొక్క ఏం కాలం? రాహుకాలము, కేతుకాలం. కనుక రాహుకాలం లేదు, పోనీ రాహుల్ గాంధీ కాలం అన్న వస్తే బెస్ట్ మనకు కదండి. ఇప్పుడున్న ఈ యొక్క భయంకరుడు కాలంలో వచ్చి మనము రాహుల్ గాంధీ కాలంలోకైనా వస్తే మేలేమో. కానీ ఇలాగున కాలాలు ఉన్నాయా? ఈరోజు మనుషులు నమ్ముతున్నారు. వాళ్ళ తిథి నక్షత్రం తీసి వాళ్ళ యొక్క కుండలి వీళ్ళది మ్యాచ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోరండి. వాళ్ళు జరగాల్సిన మ్యారేజ్ ఆగిపోయింది ఒక అమ్మాయి. ఇలాగున చూస్తే బైబిల్ ప్రకారం మనం చూస్తే మరి బైబిల్లో కాలాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి కాలాలు. కనుక దేవుని యొక్క వాక్యం ఆదికాండం తీయండి. ఆదికాండం తీసి మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. దేవుడు ఈ కాలాలను చేశాడని, ఆ కాలాల విషయమై దేవుడు మరి ఇక్కడ చూడండి 14వ వచనంలో ఆదికాండం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అని బైబిల్ చెప్తుంది. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగా. కానీ అంటే ఈ యొక్క భూమి మీద సూర్యుని చంద్రుని ఎందుకు చేశాడు? సూర్యచంద్రులను చేసినప్పుడు బైబిలు దేవుడి ఉద్దేశము ఈ భూమి మీద కాలాలను చేయాలని, కాలాలను నియమించాలని, కాలాలను చేయాలని సూర్యచంద్రులను దేవుడు చేస్తే ఈ యొక్క బైబిల్ చెప్తుంది స్పష్టంగా మన బ్రతుకులో ఈ భూమి మీద కాలం విషయమై మనకి ఏదైనా జ్ఞానం ఉందా అంటే, నేను ఇప్పుడు ఏమన్నా కాలజ్ఞానం చెప్పడానికి, కాలజ్ఞానం గురించి చెప్పండి. మన భారతదేశంలో మన సౌత్ ఇండియాలో ఒక ఆయన నమ్ముతారు. ఎవరైనా? బ్రహ్మం గారు. నా పేరు బ్రహ్మం కాదు, నా పేరు అజయ్ పాల్. బ్రహ్మం గారి గురించి తెలుసా మీకు? బ్రహ్మం గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడని, ఆయనకు కాలజ్ఞానం ఇచ్చాడని, ఆ బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానాన్ని గ్రంథాన్ని నమ్ముతూ ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు. అలాగనే ఒక ఫ్రెంచ్ నాస్ట్రాడామస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా కాలజ్ఞానం చెప్పి భవిష్యత్తులో జరిగేవన్నీ ఏకమైన రాశాడు. అవి నమ్ముతున్నారు. ఆ యొక్క బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని అని చెప్పి ఈరోజు మన దేశంలో చాలామంది నమ్ముతారు ఆ గ్రంథాన్ని కూడా దాన్ని. కానీ మరి ఈ క్రైస్తవులు ఈ కాలజ్ఞానాన్ని నమ్ముతారా? ఇలాగంటే ఒక బ్రహ్మ చెప్పింది అది చెప్తే జరుగుతుందా? నాస్ట్రాడామస్ చెప్పింది జరుగుతుందా? బైబిల్ అయితే చెప్తుంది అన్నిటి పరిస్థితుల్లో మనము అది ప్రాక్టీస్ చేయము, దాన్ని చేయకూడదు. ఈ బైబిల్లో మనకు దేవుడు కాలజ్ఞానం ఇచ్చాడు నిజంగా. కానీ అన్యులు ఏవైతే ఈ కాలజ్ఞానాన్ని చెప్తున్నారో అది దరిద్రమైంది, దాన్ని నమ్మకూడదు. అది బైబిలు ఒప్పుకోదు. కనుక ఎందుకంటే మొన్న ఎలక్షన్స్కి ఈ యొక్క 2019 ఎలక్షన్స్ కానప్పుడు ఖచ్చితంగా మన హైదరాబాద్లోనే ఉంటాడు, ఇక్కడ తెలుగు ప్రజలు చెప్పాడు ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ వస్తాడు. చక్కగా రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. అయిందా? మరి అక్కడ ఖచ్చితంగా జగన్ వస్తాడన్నాడు. జగన్కి 11 సీట్లు వచ్చి మొత్తం ఓడిపోయాడు భయంకరంగా. మరి అక్కడ జగన్ గెలవలేదు, ఇక్కడ కేటీఆర్ గెలవలేదు. ఈ సిగ్గుమాలినోళ్ళు ఇలాగున కాలజ్ఞానం మాకు తెలుసని ఇవి జరుగుతాయని చెప్తున్నారు. కానీ అవి ఎట్టే పరిస్థితిలో అవి బైబిల్ ఒప్పుకోదు, దానికి బైబిల్ విరుద్ధం. సో మనం దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు ఈ కాలము మారుతున్న ఈ సమయంలో మనము కాలజ్ఞానం మనం కలిగి ఉన్నామా కనుక మనం చూద్దాం. మనిషికి ఎన్ని కాలాలు అంటే ఇందాక అన్నాను కదా, పుట్టే కాలము, బతికే కాలము, సచ్చే కాలం. 3 కాలాలేనా? అవునండి. నిజంగా తీసుకుంటే ఒక 3 కాలాలుగా మనం ఎంచవచ్చు. కనుక మన ఇండియా కాకుండా వేరే దేశాల్లో సీజన్స్ కదండి, మనం ఇక్కడ 3 సీజన్సే. కొన్ని దేశాల్లో 4 సీజన్స్, 5 సీజన్స్ కూడా ఉంటాయి. కనుక మనకు లేవు అవి. కనుక మన ఇండియాలో లేవు. మన దగ్గర ఎండాకాలము, ఆ తర్వాత వర్షాకాలము, ఆ తర్వాత చలికాలం అని వస్తుంది. వేరే దేశాల్లో మళ్ళీ స్ప్రింగ్ అని, ఆటమ్ అని వేరుగా ఉంటాయి. మనకి లేవు అవి. కానీ ఈ భారతదేశంలో ఉన్న మనము ఒకవేళ మన దేశంలో ఉన్న 3 కాలాల్లాగా ఉంటే మన బ్రతుకులో కూడా కాలాలు ఎన్ని ఉండొచ్చు? ఒక 3 కాలాలు అయితే ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది, నేర్చుకుందాం. మొదటి కాలము మనం చూడాలంటే దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము, దేవుని యొక్క వాక్యము 39వ అధ్యాయం తీద్దాము. 39వ అధ్యాయం తీసి ఇక్కడ మరి మొదటి 2 వచనాలు చదువుదాం. ఆదికాండం 39 చదువుతారు ఎవరైనా? ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకొచ్చి
ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనండి. చాలండి. ఇక్కడ అయితే ఈ యొక్క సమయంలో దేవుడు యొక్క వాక్యం చెప్తుంది. మనము ఆదికాండం 39వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక యవనస్తుడి గురించి బైబిల్ రాయబడింది. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, యోసేపు అనే అతను ఉన్నాడని, ఇతడు తన అన్నలు ఇతన్ని అమ్మేశారని బైబిల్లో ఉంది. యోసేపు యొక్క కథ ఒక సండే స్కూల్ కథ, చిన్న పిల్లలకు కూడా తెలుసు కనుక ఈ చిన్న పిల్లలకు తెలిసిన యొక్క సండే స్కూల్ కథలో ఒక కాలము దేవుడు మనకు పెట్టాడు. అది ఏమిటంటే, యోసేపు అనే అతను, ఇతను ఎవరు? అబ్రహాం కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన, యాకోబు కుమారుడైన యోసేపు. మనము తెలుగులో యోసేపు అంటాం, ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారు, ముస్లిమ్స్ యూసుఫ్ అంటారు ఇతన్ని. సో వాళ్ళు కూడా రాసుకున్నారు ఈ కథలు కనుక. అయితే ఈ యొక్క యోసేపు అనే అతని గురించి బైబిల్ చెప్తూ, ఇతడు ఒక ధనవంతుడి కొడుకుగా ఉన్నాడు. అతనికంటే 10 మంది అన్నలు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒకసారి అతనికి కళ వచ్చింది. ఆ కళలో నేను చాలా గొప్పవాడిని అవుతాను, అప్పుడు మీరందరూ నా కాళ్ళు మొక్కుతారు అన్నట్టుగా కళ వచ్చింది. అది వాళ్ళ కోపం వచ్చేసి అతని మీద పగబెట్టుకున్నారు. ఆ యొక్క యోసేపు కూడా చాలా మంచివాడుగా ఉండాడు. వాళ్ళ అన్నలు జీవించినట్టు జీవించలేదు. తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు యోసేపుని. కానీ వాళ్ళు ఏం చేశారంటే, తమ్ముడి మీద పగబట్టి ఒకానొక నాడు ఈ అన్నలు వెళ్ళారు, పని మీద వెళ్ళారు. అక్కడికి తండ్రి పంపించాడు వాళ్ళకి కొంచెం ఆహారం తీసుకెళ్ళిమని. అక్కడికి వెళ్తే దూరం నుంచి చూసి, ఇదిగో కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పి వాడు పట్టుకొని తమ్ముడిని కట్టేశారు. తర్వాత కొట్టలేదు కానీ వీడిని చంపేద్దాము, వీడి కళ ఎట్లా నెరవేరుదా అని చెప్పి యోసేపు మీద భయంకరమైన, సొంత తమ్ముడే, అతని మీద పగబెట్టుకొని వాళ్ళు ఇంతలోపల చంపాలనుకుంటే చంపితే ఏమొస్తుందని చెప్పి 20 వెండి నాణేలకు అమ్మేసేసారు. అక్కడి నుంచి ఇష్మాయిలీలు అనే వర్తకులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు 20 వెండి నాణేలకు అతను కొనుక్కు. ఇది బైబిల్లో ఉందండి, ఇది కథ, ఇది జరిగింది కనుక ఈరోజు వరకు కూడా అన్నలు తమ్ముళ్ళను ముంచట్లేదా? ఎంతోమంది కదండి, ఎంత ద్వేషించి చంపుకునే వరకు కూడా వెళ్తారు కనుక. అలాగున బైబిల్లో ఉన్న కథ ఇదేమీ కూడా ఇది కాదు, ఇది నిజమైంది కనుక బైబిల్ చెప్తుంది, ఈ యొక్క యోసేపును అన్నలు చంపాలనుకుంటే ఇదేం విడ్డూరం వింత కాదండి. ఖచ్చితంగా ఈ బైబిల్ చెప్తుంది, ఇది దేవుడి సన్నిధిలో ఎంతోమంది తమ్ముళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు కదండి, ఎంతోమంది ఆ యొక్క అన్నలను చంపిన వాళ్ళు ఉన్నారు కనుక ఈ బైబిల్లో మనం ఇక్కడికి వచ్చి యోసేపుని వాళ్ళు అన్నలు చంపేస్తున్నారు, అమ్మేశారని. అసలు ఫస్ట్ బైబిల్లో కయ్యూనే హేబేల్ని చంపేశాడని ఉంది. సో బైబిల్లో మనకు అలాగనేమి దాచిపెట్టి రాయబడలేదు. సో ఆ తర్వాత ఈ యొక్క 20 వెండి నాణేలకు అమ్మేస్తే వాళ్ళు యోసేపుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఐగుప్తు అనే దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళాక వాళ్ళు 20 వెండి నాణేలకు కొని మళ్ళీ 20 వెండి నాణేలకు అమ్మితే అది వ్యాపారమా? అది వేరే ఎవడన్నా నమ్ముతాడండి? 20కి కొన్నారు, అది ఎంతకి అమ్మితే? ఎక్కువకి అమ్మితే లాభం కదా, ఎక్కువ. చాలామంది క్రిస్టియన్స్ కూడా బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి బిజినెస్ చేయక వాళ్ళు సో మోసంతో బిజినెస్ చేయకూడదు, యథార్థంగా బిజినెస్ చేసి సంపాదించుకోవచ్చు. కానీ చాలామంది లాభం లేని బిజినెస్ చేస్తే అది ఎట్లా బిజినెస్ అవుతుంది? అంత నష్టపోతాం కనుక. సరే, నువ్వు లాభం లేకుండా ఏదైనా నువ్వు చేయాలంటే అది సర్వీస్. ఇప్పుడు మనకు దేవుడు మంచి ఎన్జిఓ ఇచ్చాడు కదండి, మన హాస్టల్లో ఉంది. హాస్టల్లో మరి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ చర్చిలో చాలా యథార్థంగా కొంతమంది నమ్మకంగా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, చర్చి బయట వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అది వ్యాపారం కాదు, అది అక్కడ పేద బిడ్డల కొరకు మనము ఖర్చు పెడితే అది నిత్యత్వములో గొప్ప ధనముగా దేవుడు ఇస్తాడు. ఈరోజు ఏ బ్యాంకులో అన్నా పెట్టండి, ఏమవుతుంది? అది తీసుకుపోయి అదానికి ఇచ్చేస్తారు, అంబానీకే ఇస్తున్నారు. ఒకడైతే ఈ ప్రభుత్వం ప్రారంభించిన 2014 తర్వాత 5,000 కోట్లు మాఫ్ చేసి పారేశారు. వాడు ఫారెన్లో ఉన్నాడు అని పట్టుకోలేకపోతున్నారు. వాడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నడిపినాడు కదా మీ అందరూ. మరి అంటే మనం డబ్బు తీసుకెళ్ళి వ్యాపారం చేస్తే లాభం రావాలి. మన డబ్బు తీసుకొని వెళ్ళి మన బ్యాంకుల్లో పెడితే మన ప్రభుత్వం తీసుకెళ్ళి అదానికో అంబానీకో ఇచ్చేస్తుంది. అస్సలైంది పేదవాళ్ళ కొరకు మనము విత్తింది, ధనం పెట్టింది. సో ఈరోజు వరకు మన ఎన్జిఓ మరి 10 మంది పిల్లలు ఉన్నారు, మరి అక్కడ ఎన్నో ఖర్చులు అవుతాయి. అవన్నీ అంటే కొంతమంది వారి డబ్బును దాంట్లో పెడుతుంది నిత్యత్వములో. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఆ గొప్ప దేవుడు. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాట గతించిపోదు కనుక ఆయన ప్రామిస్ చేశాడు, మీరు బీదలను ప్రేమించి ఇస్తే నేను మీకు 100 రెట్లు ఇస్తానని. అందరికి కూడా కాదు కనుక. సో కనుక నువ్వు చేస్తే, నువ్వు ఒకవేళ నీ ధనాన్ని ఇస్తే అలాగే, లేదంటే వ్యాపారం చేయని ఎర్రి వ్యాపారం చేయొద్దు, డబ్బులు పెట్టి పోగొట్టుకునేది కాదు. సో వీళ్ళు 20 వెండి నాణేలకు తీసుకెళ్ళి మళ్ళీ 20కి అమ్మితే అది వ్యాపారం కాదు కదా. ఎంత కమ్మంటారు? ఎంత కమ్మంటే ఎవరికి అమ్మారు? బైబిల్ చెప్తుంది పోతిఫర్. ఇప్పుడు ఫస్ట్ వచనం చదివాం కదా, పోతిఫర్ అని ఒక ఆయన ఐగుప్తులో ఉన్నాడు. ఆయన ఎవరు? ఈ బైబిల్ చెప్తుంది
ఆయన ఆ యొక్క ఫరో రాజుకి దేహ సంరక్షణ అధిపతి, చీఫ్, ఆయన సెక్యూరిటీ ఆఫీసర్. ఈరోజు మన మోడీ గారికి, రేవంత్ రెడ్డికి, ఈ యొక్క పెద్ద నాయకులకు ఆ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని పెడుతుంది. వాళ్ళు ఎక్కడ కదిలినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా వాళ్ళకు ఒక భద్రత కనుక అలాంటి పోతిఫర్ అనే ఒక ఆఫీసర్ ఇంటిలో ఇతను. మరి అప్పుడు అతను ఏం చేశాడు? ఆఫీసర్ కొనుక్కున్నాడు. ఎవరిని కొనుక్కున్నాడు? ఈ యొక్క యోసేపును కొనుక్కున్నాడు. మరి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుల్ని అమ్ముతారా? అమ్మరు కాదు. ఇది కొన్ని పురాతన చరిత్ర, ఇది చాలా ప్రాచీన కాలం. అప్పుడు మనుషుల్ని సంతలు అమ్మేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. అలాగున వాళ్ళని ఇళ్లల్లో స్లేవ్స్గా పెట్టుకునేవాళ్ళు, వాళ్ళని ఇళ్లల్లో దాసులుగా పెట్టుకునేవాళ్ళు. ఆ డబ్బు ఇక కొనుక్కుంటేవాడు జీవితకాలం అంతా కూడా బాండెడ్ స్లేవ్గా ఉండిపోతారు. అలాగున యోసేపు అమ్మబడ్డాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో ఇలాగున ఆ యొక్క అమ్మడము కొనడం లేదు, కానీ ఇప్పటికీ అమ్ముకోవట్లేదండి. 5,000 పిల్లల్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా భూమి మీద ఉన్న ఒక భయంకరమైనది టెర్రరిజం తర్వాత నెక్స్ట్ లోకాన్ని పడుతుంది హ్యూమన్ ట్రాఫికింగ్. మనుషుల్ని ఎత్తుకొని పోయి అమ్మేస్తారండి. ఎంతమందిని ఆడపిల్లల్ని వేశ్యావాటికల్లో, రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తుంటే వాళ్ళకి ఇక రాలేరండి. ఘోరం భూమి మీద ఉంది. ప్రపంచంలో ఉన్న యునైటెడ్ నేషన్స్ కూడా దీంతో పోరాడుతుంది. ఎందుకంటే మనుషులు మాయమైపోతారు, అప్పుడప్పుడు వాళ్ళని తీసుకుపోయి అమ్మేసుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈరోజు భూమి మీద ఒక పెద్ద సవాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పట్లో ఇన్ని రూల్స్, ఇంత గవర్నమెంట్, ఇంత సెక్యూరిటీస్ లేవు కనుక ఎవరినైనా అమ్మేసేయచ్చు. యోసేపుని చక్కగా అమ్మేస్తే యోసేపు ఒక ధనవంతుడి కుమారుడై ఉండి ఇప్పుడు ఎవరింట్లో పడ్డాడండి? ఒక పోతిఫర్ ఇంట్లో బానిసగా పడిపోయాడు. అతడు ఒక దాసుడిగా పడిపోయాడు, ఒక పనివాడిగా పడిపోయాడు. అతడు పని చేస్తున్నప్పుడు అక్కడ నమ్మకంగా ఉన్నాడు, కష్టపడ్డాడు, దేవుడు అతను దీవించాడు, అతను మిగి అధికారిగా పెట్టాడు. అతను అక్కడ అధికారిగా పెట్టిన తర్వాత అతను మంచిగానే పని చేసుకుంటున్నాడు, ఆ ఇంట్లో నమ్మకంగా పని చేసుకుంటున్నాడు. ఇంకొంతకాలం అయిన తర్వాత ఆ ఇంటిలోనే పోతిఫర్ భార్య యోసేపు సుందరుడని, రూపవంతుడని, మంచివాడని, గుణవంతుడని అతని మీద కన్నేసి పాపం చేయమంటే అస్సలు పాపం చేయలేదని. ఎందుకు పాపం చేయలేదంటే యోసేపు ఒకటి తన జీవితంలో తెలుసుకున్నాడు. ఏమిటంటే, దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఏ కళ అయితే ఉందో, ఏ అది నెరవేరుతుంది, కానీ నేను ఈమెతో పాపం చేసి నేను అపరిశుద్ధుని కానని చెప్పి ఆనాడే యోసేపు, ఎప్పుడు యేసుక్రీస్తు రాకముందు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే పవిత్రంగా బతికాడండి. ఎట్లా బతికుంటాడు? ఆమెనేమో రోజు టెంప్ట్ చేస్తూ ఉంది, శోధిస్తుంది. ఆ యొక్క యోసేపు ఏం చేస్తున్నాడు? ఆయన శోధనలో పడట్లేదు, ఎంతగా ప్రతిరోజు వెంటబడుతుంది. ఒక వివాహమైన స్త్రీ, యవనస్తు, కానీ యోసేపు పాపంలో పడలేదంటే ఎట్లా పడకపోయి ఉండొచ్చు? 2 సింపుల్ బైబిల్ చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు రాలేదు, సువార్త లేదు, వాక్యం లేదు, ఇవేమీ లేవు చర్చలు. యేసుక్రీస్తుకు ముందు దేవాలయం ఉండింది, మోషే ధర్మశాస్త్రం ఉండి, అది కూడా ఏమీ లేదు. దానికి ముందే ఈ బైబిల్లో యోసేపు ఎలాగునా కంటే ప్రార్థన చేస్తే శోధన. ఈమె శోధిస్తుంది, యోసేపు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈమె శోధిస్తుంది, యోసేపు ప్రార్థన చేసుకుంటున్నాడు. అందు గురించి యేసు ప్రభు లూకాసు వార్త 23లో చెప్పాడు, ఏమని? మీరు శోధనలో ప్రవేశించినట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. శోధనలో ఎట్లా పడకుండా ఉంటామంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏ స్త్రీ కానీ, ఏ పురుషుడు కానీ, లోకంలో ఏ టెంప్టేషన్ వచ్చినా ప్రేరు కనుక మరి ఆనాడే తన శరీరాన్ని సజీవ యాగంగా కాపాడుకోవటానికి, తన యొక్క శరీరాన్ని అపవిత్రపరచుకోవటానికి ఒక యవ్వనస్తుడు పరాయి దేశంలో అలాగున బతుకుతూ ఉన్నప్పుడు ఆమె శోధించింది, కానీ ఓడిపోయింది. ఆమె ఎందుకు ఓడిపోయింది? యోసేపు స్పష్టంగా చెప్పాడు, ఈ పాపము నేను చేసి నాకు దేవునికి వ్యతిరేకంగా నేను ఇది ఒడిగట్టుకుంటానా? చేయనమ్మా, నీ భర్తకు వ్యతిరేకం కాదు, అసలు దేవుడికే వ్యతిరేకం, ఇది నేను చెయ్యనని చెప్పేసేస్తే ఆమె ఏం చేసింది? శోధించి యోసేపు పడకపోయారు యోసేపు మీద రేప్ కేసు పెట్టింది కదా, పోక్సో కేసు కదా. మొన్ననే మన ఒక మంత్రి కొడుకు పోయాడు కదా పోక్సో కేసులో. కనుక అది పోక్సో అంటే ఆ యొక్క చిన్నపిల్లల మీద, ఈమె పెద్ద ఆమెనే కానీ చెప్తున్నా, రేప్ కేసు మీద లోపల పెట్టాడు, ఏపిచ్చేసింది లోపల. అలాగునా పడిపోయినప్పుడు ఆలోచించండి, యోసేపు ఇప్పుడు ఏ కాలం గుండా వెళ్తున్నాడు? శ్రమల కాలము. సో బైబిల్ ఏం చెప్తుంది? మానవ జీవితంలో ఏం కాలం ఉంటుంది? శ్రమల కాలము. ఇతడు చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది యోసేపుకి. ఆ తర్వాత అన్నలు అమ్మేశారు, తండ్రి ఇంటికి దూరము, వేరే దేశంలో ఒక అధికారి ఇంటిలో బానిస బతుకు. ఆ బానిస బతుకులో కూడా ఏదో బతుకుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ధనవంతుడి కొడుకు వేరే వాళ్ళ ఇంట్లో పోయి బానిస బతకాల్సి వస్తుంది. అయినా మటుకు ఆ శ్రమకాలంలో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకం అంతా కూడా ఏమీ ఫలితం ఇవ్వకుండా తీసుకుపోయి
జైల్లో వేసేసారు. మరి జైల్లో వేసేస్తే యోసేపు ఏమైనా మారిపోయాడు అక్కడ? ఏం మారలేదండి. యోసేపు జైల్లో కూడా అతను ఏం చేశాడంటే మరి దేవుని యొక్క బిడ్డ. చూడండి ఆ 39వ అధ్యాయంలో ఎంత మంచి జీవితం జీవించాడంటే, జైల్లో కూడా అతను తన ప్రవర్తన మారలేదు. తన శ్రమలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఏం ప్రయత్నం చేయలేదు. తన శ్రమలో ఉండంగానే అతను జైలు యొక్క గోడల మధ్యలో అతను నలిగిపోతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చూడండి, 20 వచ్చిన 39:20. అతన్ని పట్టుకొని రాజఖైదీలు బంధింపడి చెరసాల్లో వేయించినది అక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు చెరసాల అధిపతిలో ఆ చెరసాల ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఎంత మంచిగా ఉందండి. అతడు ఏమి కూడా ఆ శ్రమలో అతను నీరు గారిపోలేదు. అతడు ఎలాంటి మళ్ళీ తప్పులో లేకపోతే నిరాశలో ఉండిపోలేదు. కానీ ఇది శ్రమకాలమే అని చెప్పి దాంట్లో ఉన్నాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, 40వ అధ్యాయం మీరు పోయి చదువుకోవచ్చు. ఒకరోజు పొద్దున్నే లేచే వరకు జైల్లోనే ఇద్దరు ఖైదీలే, వాళ్ళు విచారంగా ఉంటే వాళ్ళ దగ్గర, అయ్యా మీరు ఎందుకు విచారంగా ఉన్నారని వాళ్ళ పట్ల దయ చూపించి, వాళ్ళ పట్ల కనికరం చూపించి, వాళ్లకు ఆ కళలు ఏదో వస్తే దాని భావం చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో ఈ బైబిల్ చెప్తుంది, మానవుల జీవితాలలో ఒక కాలం ఉంటుంది, అది ఏంటది? శ్రమకాలము. సో ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క కాలాన్ని, ఒక యోసేపు కాలాన్ని తీసుకుంటే సఫరింగ్స్ కాలము, సీజన్ ఆఫ్ సఫరింగ్స్. కనుక యోసేపు ఎంత ధనవంతుడైండి, ఎంత గొప్పవాడైంది, ఎంత మంచివాడైనా అతని జీవితంలో చెరసాలలో పడాల్సి వచ్చింది. అతని జీవితంలో ఒక ఇంట్లో బాండెడ్ లేబర్గా అమ్ముడు పోయిన ఆ యొక్క, మరి చెప్పాలంటే ఆ యొక్క బానిసగా బతికాడు. సో ఇది శ్రమల కాలం అండి. ఇప్పుడు రెండోది చూద్దాం. చూడండి, మనుషుల జీవితంలో 3 కాలాలు అనుకుందాం కదా, ముఖ్యంగా 3 కాలాలు అనుకుంటే రెండవది నిర్గమకాండం తీస్తే, నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనందరికీ కనిపించేది ఏమిటంటే, ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలు ఒకనాడు ఈ ఐగుప్తు దేశంకి వెళ్ళి అక్కడ కొద్ది కాలం బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఆ దేశంలో బానిసలు అయిపోయారు. వీళ్ళు కూడా వేరే రాజు వెళ్తాం మొదలుపెట్టినప్పుడు నిర్గమకాండంలో వాళ్ళు బానిసలు అయిపోయి అక్కడ బతుకుతున్న కాలంలో ఈ బైబిల్ స్పష్టంగా చెప్తుంది 1వ అధ్యాయంలో, ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలు తమ దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక నాయకుడిని, మస్సీహా అంటారు, మెస్సయ్యను పుట్టించినట్లు మోషే అని ఒక బిడ్డను పుట్టించాడు. బైబిల్లో 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. మీరు మనకు వివరంగా చదువుకోవచ్చు. నేను మరి ఆ యొక్క బ్రీఫ్గా చెప్తాను. మోషే అని అతను పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో పుట్టాడు. అతను ఎవరు? అతను ఇశ్రాయేలే. కానీ అతను పుట్టినప్పుడు ఎట్లుంది తెలుసా అండి? ఇక్కడ ఉన్న ఎవరైనా కరోనాలో పుట్టారండి? కరోనాలో పుడితే కనీసం ఎత్తుకోవడానికి కూడా లేదుగా. ఎంత ఘోరం అండి, ఆలోచించండి. కరోనాలో పుట్టిన పిల్లల విషయంలో ఎవ్వరు కూడా చిన్న పిల్లోడి దగ్గరికి కూడా రావటానికి లేదు. అమ్మమ్మైనా నానమ్మైనా ఎవ్వరు ఎత్తుకోవటం లేదు. కరోనా ఎందుకని ఈమెకుంటే పిల్లోడికి వస్తుందని కదా. అలాంటి కాలాలు కొన్ని భూమి మీద ఉంటాయి. మోషే పుట్టిన కాలం అవివిధి కాదు. మోషే పుట్టిన కాలం బహుశాపగ్రస్తమైంది ఇశ్రాయేలుకు. ఎందుకంటే ఫరో అనే రాజు ఇశ్రాయేలులో మగబిడ్డ పుట్టంగానే చంపేయాలి, ఆర్డర్ అది. చంపేయాలి అంతే. ఇంకా వాళ్ళు పురిటిలోనే చంపేస్తారు, దొరికితే వాళ్ళు వచ్చి చంపేస్తారు, లేకపోతే తీసుకుపోయి నైలు నదిలో వేసేయాలి, నదిలో పడేయాలి మగపిల్లల్ని. ఇది బైబిల్లో రాస్తే ఇది కల్పితం కాదండి. ఇది మీరందరు క్రిస్మస్ స్టోరీ మీకు తెలిస్తే, హేరోద్ అనే రాజు కదా, యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం చేశాడు? 2 ఏళ్ల లోపల వాళ్ళందరినీ చంపేయమని చెప్పారు. రామాలో అంగలార్పు ఏడ్చారు. ఎందుకంటే ఇలాంటి క్రూరులు, మూర్ఖులు, భయంకరమైన చండ శాసనులు, డిక్టేటర్స్ ఈ భూమిని పరిపాలించారు. ఒక్క యూదుడు మగపిల్లోడు ఉండకూడదు మన దేశంలో, చంపేయండి అంతే అని చెప్పాడండి. సో మీరు అనుకోవచ్చు, హేరోదు రాజు ఒకవేళ 2000 సంవత్సరాల క్రితం ఇది ఫరోగాడిది. ఇప్పుడు కిమ్ము లేడా అండి నార్త్ కొరియాలో? వాడు కూడా అంతే. ఈ పిల్లల్ని చంపేయాలంటే చంపేయాల్సిందే. ఇప్పటికీ నార్త్ కొరియాలో చంపేస్తారండి, తెలుసా? సో ఇది బైబిల్ అనేది నిజమైన సత్య గ్రంథం. ఇది పుక్కిడి పురాణం కాదు, ఇది ఇతిహాసం కాదు, ఇది గాథలు కాదు, ఇంకా అడ్డమైనవి ఏమీ కాదు. ఇది బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా. భూమి మీద ఏం జరిగిందో అవే రాశాడు దేవుడు, ఏం కొత్త కాదు. కనుక చంపారు, పిల్లల్ని చంపుతారు ఇప్పటికీ నార్త్ కొరియాలో. మీకు ఇంటర్నేషనల్గా కొంచెం కంట్రీస్ గురించి చదివితే తెలుస్తుంది. సో అలాగున ఫరో చెప్పినప్పుడు, ఈ మోషే పుట్టినప్పుడు వాళ్ళ తల్లి కాపాడింది కొన్ని రోజులు. కాపాడినాక ఆ యొక్క నదిలో వేస్తే ఆ నది దగ్గరికి ఫరో రాజు యొక్క కుమార్తె వచ్చింది. రాజకుమార్తె వచ్చి ఆమె జస్ట్ ఈతకో దేనికో వచ్చింది. అక్కడ చిన్న బిడ్డను ఏడుస్తుంటే చూసి దగ్గర తీసుకొని, ఎవరి బిడ్డ అంటే, ఇదిగో ఇశ్రాయేలీయుడు, బానిసల పిల్లోడు, కానీ చక్కగా ఉన్నాడు, ఎంత బాగా, వీడు వదిలేస్తే ఎట్లా చిన్నోడిని అని చెప్పి. మరి బైబిల్లో అయితే మనకు లేదు, కానీ ఆమెకు పిల్లలు లేరు అనుకుంటా. అందు గురించి అడాప్ట్ చేసుకోవటానికి ఆ యొక్క మోషేని తీసుకొని వెంటనే తన యొక్క రాజభవన్లోకి తీసుకెళ్ళిపోతుంది.
అప్పుడు ఆ పిల్లోడు ఇంకా పాలు తాగుతున్నాడు కదా. ఇంకా అప్పుడు అక్కడ ఒక చిన్న పిల్ల, ఈ మోషే అక్కనే ఉండి ఏం చేసింది, అమ్మమ్మ రాణి నువ్వు పాలిచ్చి పెంచలేవు కదా, నేను పాలిచ్చి పెంచేవాళ్ళని చూస్తానంటే పో వెళ్ళి తీసుకొని అన్నప్పుడు ఎవరినో కాదు మోషే తల్లికే తీసుకొచ్చి ఆ యొక్క మోషేని అప్పచెప్పి, ఆ బిడ్డని తెలియదు, తెలిపితే చంపుతారు వాళ్ళని, ఆ బిడ్డకు పాలిచ్చితే నేను నీకు డబ్బులు ఇస్తానని ఒక దాయాగా ఆయా అంటారు కదా, అట్లా దాది ఆమెకు డబ్బులు ఇస్తే పెంచినాక తీసుకుపోయి ఇచ్చేసిందండి. మోషే ఎక్కడ పెరిగాడు? ప్యాలెస్లో పెరిగాడు. మోషే ఎక్కడ పెరిగాడు? రాజభవనంలో పెరిగాడు. మోషే ఎక్కడ పెరిగాడు? సిరి సంపదలుండే రాజు ఇంట్లో పెరిగాడు. మరి తన్ను చూసుకొని తన ప్రజలను చూసుకుంటే తన ప్రజలకు బట్టలు ఉండవు, ఇతనికి కింగ్లీ రోబ్స్, రాజవస్త్రాలు. తన ప్రజలకు తిండి ఉండదు, ఇతడు రాజభవనంలో సకల పంచవక్షాలు తినచ్చు. తన ప్రజలకు ఈ లోకములో మరొక నీళ్ళు ఉండవు, యోసేపుకి సకల పానీయాలు ఉన్నాయి, ఎందుకంటే కింగ్స్ ప్యాలెస్లో పెరుగుతున్నాడు. ఎంత ఇది కదా. మరి తన ప్రజలు ఎవ్వడు చదువుకోలేడు, ఇతడు సకల విద్యలు చదువుకొని ప్రావీణుడు కావచ్చు, ఎందుకంటే రాజభవనంలో ఉన్నాడు కనుక. ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె ఏమంది, నేను పెంచుకుంటున్నా డాడీ అంది, అంతే. సరే ఏమనలేడు తన కోరిక కనుక, సరే పెంచుకున్నాడు. కానీ చూస్తే అతను ఐగుప్తుడు కాదు, అతను ఇశ్రాయేలీయుడు, వీళ్ళు ద్వేషించే ఇశ్రాయేలీయుడు. కానీ ఏమనలేదు, అలాగలాగానే పెరిగిపోయాడు, సకల విద్యల్లో ప్రావీణ్యుడు అయిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు. కానీ పెద్దగా అవుతుంటే తెలుస్తుందండి, నేను ఐగుప్తుడిని కాదు, నేను ఐగుప్తుడిని కాదు, నా ముఖము నా రంగు ఏంటి ఇట్లుంది, నేను ఐగుప్తుడిని అయితే అట్లుండకూడదు అని చూచి తన ప్రజలు ఎవరో తెలుసుకొని అతడు తన హృదయాన్ని మార్చేసుకుని, ఇంకా నేను వీళ్ళతో ఉండను, ఈ ప్యాలెస్లో ఉండను, నాకు వీళ్ళతో అవసరం లేదని చెప్పి అంత రాజ సకల భోగాలను, అధికారాన్ని, వెండిని, బంగారం సమస్తాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడి తన ఐడెంటిటీ కొరకు ఆయన బయటకు వచ్చాడండి. బయటకు వచ్చినప్పుడు చూడండి, 2వ అధ్యాయంలో ఒక జరిగిన చిన్న సంఘటన దేవుడు వాక్యంలో మనకు రాసి ఉంచాడు. ఏంటంటే 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచి, అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తును కొట్టగా చూచెను. అతడు ఇటువాడు తిరిగి చూచి ఎవడూ లేక ఐగుప్తుని చంపి ఇసుకలో అని కప్పి పెట్టాను అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక వాక్యము అనుకోకుండా ఇది ఒక ఘటన జరిగిపోయింది. మోషే బయటకు వచ్చాడు, తన ప్రజలను ఇశ్రాయేలును ఒక ఐగుప్తుడు కొడుతుంటే పోయి వాడిని ఒక్కటి కొట్టాడు. కొట్టగానే వాడు చచ్చిపోయాడు. వాడు ఆలోచించండి, మోషే చంపాలని కొట్టుండకపోవచ్చు అండి, మామూలు కొట్టాడు, కొట్టంగానే ఏమైపోయాడు, వాడు చచ్చిపోయాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే నాకు మోషేకి కుంఫు కరాటే బాగుండి నేర్చుకుంటాడు. ఒక్కటి పీకితే ఏమైనా వాడు ఒకటే దెబ్బకు. బైబిల్ అలాగుందని ఒక్క దెబ్బనే ఉంది కనుక ఆలోచించండి. మనం చాలాసార్లు ఒక డైలాగ్ వింటాం, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. ఇది బ్లాక్ కాదు, వాడు చచ్చిపోయాడు. ఎంత డేంజర్ అండి. కానీ అంటే మోషే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, అంత వ్యాలెంట్గా ఉన్నాడు, వారియర్గా ఉన్నాడంటే ఆ మోషే కొట్టే అనుకోలేదు, చంపాలని కాదు, కానీ చచ్చిపోయే వరకు ఏం చేశాడంటే ఆ శవాన్ని పాతి పెట్టేశాడు. పత్తి పెట్టినాక వెంటనే ఏమైపోయిందంటే ఇంకోసారి ఒక కొట్లాట తగ్గుతుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఐగుప్తుడు కాదు, ఇశ్రాయేలీయుడు అన్నాడంటే, నువ్వేంటి ఇంతకుముందు ఒకటి కొట్టి చంపావు చూడు, అట్లే మమ్మల్ని కొట్టి చంపుతావు అనగానే వెంటనే ఆ విషయము రాజుకు చేరుకుంది. చూడండి, పేజీ తిప్పండి, ఎంత స్పష్టంగా ఉందో ఇతని యొక్క జీవితంలో. అలాగున్నప్పుడు ఆ యొక్క 15వ వచనం, ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచాను, కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయాక బావి యొద్ద కూర్చుండెను అని బైబిల్ ఉంది. ఎందుకు ఆ మాటలు రాశాడు అని అంటే, ఈ సంగతి 15 బయలుపడననుకొని భయపడెను. మోషే నుంచి ఒక మనిషి మాట్లాడితే అది రాజు దాకా వెళ్ళిపోయింది. ఫరో రాజు మోషేని చంపాలనుకొని అన్నప్పుడు మోషే పారిపోయాడు. ఎందుకు మోషేకి అట్లా అనిపించింది? ఆ యొక్క మోషే చంపాలనుకున్నవాడు ఎవడు? ఫరో ఏమవుతాడు? మోషేకి తాత, ఎందుకంటే వాళ్ళ మమ్మీ యొక్క తండ్రే గనక. అంటే వాళ్ళ అమ్మకు నాన్నెవరు? ఫరోనేవాడు, వాడి దగ్గరే పెరిగాడు. వాడు ఎంత క్రూరుడు, ఎంతమందిని చంపి పారేస్తాడో మోషేకి తెలుసు కనుక నన్ను కూడా ఇక్కడ చంపేస్తారు అని చెప్పి దేశాన్ని వదిలి పారిపోయాడు. పారిపోయి వెళ్ళిపోయాడు. పారిపోయి ఏం చేశాడు? పారిపోయి మిద్యాన్ అనే దేశంకి వెళ్ళాడు. మిద్యాన్ దేశంలో ఆయన ఒక బావి వద్ద కూర్చొని ఏం చేస్తున్నాడు, ఏం చేయాలో తెలియదు. పోయింది కనుక ఆ బావి దగ్గరికి ఒక 7 స్త్రీలు వచ్చారు. వాళ్ళ వాటర్ విషయం లేదా డిస్ప్యూట్ ఉంటే హెల్ప్ చేశాడు. ఆ వాటరు వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోగానే ఆ యొక్క 7 అమ్మాయిలు వాళ్ళ యొక్క నాన్న అడిగారు, ఏంది మీరు ఇంత తొందరగా వచ్చాను, మాకు ఒక ఆయన హెల్ప్ చేశాడు. అరే అట్లా ఎందుకు వదిలిపెట్టారు, అతను ఇంటికి తీసుకురామన్నప్పుడు మోషేతో మాట్లాడి కొద్ది కాలం వాళ్ళ దగ్గర ఉండి ఆ యొక్క మోషే యొక్క
ఆ యొక్క ఇతరు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఇది బైబిల్లో ఒక నేరేషన్ కథ. కానీ ఇక్కడ మనకు అది కాదు. బైబిల్ ఒకటి చెప్తుంది, మోషేపు ఇప్పుడు ఏ కాలం ఉంది? తను రాజభవనంలో పెరిగి రాజభోగాలు అనుభవించి రాజ అధికారం కింద ఉండి అన్నీ ఉండి కావాలంటే తన ప్రజల దగ్గర కూడా వెళ్ళి వస్తూ ఉండొచ్చు. డబ్బు, వెండి, బంగారం, గుర్రాలు, రథాలు, రౌతు, ఎవ్రీథింగ్. ఎందుకంటే రాజు యొక్క కుమార్తె కొడుకు. అంత ఆధిక్యత ఉన్నప్పటికీ దేశాన్ని వదిలి పారిపోయినప్పుడు ఒంటరిగా అయిపోయి అక్కడ గొర్రెలు మేపుతూ ఆ యొక్క పశువులు మేపుతూ ఉండిపోయాడండి. బైబిల్ ఇక్కడ మోషే జీవితంలో ఒక కాలం చెప్తుంది. ఇప్పుడు తను వెళ్ళి వాళ్ళ అమ్ముందా ఉంది, బతికే ఉంది. ఆ పేరు యోకేబేదు. వాళ్ళ నాన్న అమ్రాము బతికే ఉన్నాడు. ఆ యొక్క మోషేకి ఒక అక్క ఉంది, మిరియాము, తను ఈ నదిలో కాపాడించినప్పుడు ఆమె ఉంది. తన అన్నున్నాడు అహరోన్నే. వీళ్ళెవ్వరిని చూడటానికి లేదు. ఎందుకంటే వెనక్కి వెళ్తే ఫరో పట్టుకుంటాడు, చంపేస్తాడు. బైబిల్ అంటుంది అందరూ ఉండి ఇతడు ఒంటరి అయిపోయాడు. ఇది బైబిల్లో ఒక కాలం, ఒంటరి కాలము. ఇది ఒంటరి కాలం అండి. మనుషులకు దే హ్యావ్ టు బి లివ్ అలోన్. చాలాసార్లు ఒక్కోసారి అందరు మనుషుల మధ్యలో అలోన్ అయిపోతారండి. అది అవమానాన్ని బట్టి కావచ్చు, దుఃఖాన్ని బట్టి కావచ్చు, బాధను బట్టి కావచ్చు, ఎవరిని వ్యతిరేకిస్తే బట్టి కావచ్చు, అపజయం కావచ్చు, ఫెయిల్ అయితే కావచ్చు. ఆ ఒంటరితనం ఎంత భయంకరమో అది వాళ్ళకే తెలుసు. ఆలోచించండి, బైబిల్ చెప్తుంది ఈ ఒంటరితనం అనేది అది ఎంత డేంజరో కూడా ఈరోజు బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒంటరితనము లేకపోతే ఈ జీవితాలలో ఇలాంటి బాధలు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే పర్లేదండి, మధ్య వయస్కులు అయితే దాన్ని తట్టుకుంటారు, దానిలో నిలబడతారు, దానిలోంచి బయటకు వస్తారు. కానీ యవ్వనస్తులు రాలేరండి. వాళ్ళ జీవితాలలో ఈ ఒంటరితనం దేని తీసుకొస్తుంది అంటే అపజయాన్ని బట్టి దేని బట్టి వాళ్ళు నిరాశలోకి, డిప్రెషన్ అంటారు కదా. ఈరోజు ప్రపంచంలో మనుషులకు డిప్రెషన్ కొరకు ఎంతో మెడిసిన్ తయారు చేస్తున్నారండి, తెలుసా? మానవులు ఇప్పుడు బతుకుతున్న కాలము యాక్చువల్గా అయితే చెప్పాలంటే డిప్రెషను, మనుషులకు విచారము, దుఃఖము, మనోవేదన, చింత, బాధ ఈరోజు ప్రపంచం లాగుందండి. ఎందుకు? ఈరోజు ఒంటరి అయిపోతే నేనేమైపోతానని చెప్పి. మన మధ్యప్రదేశ్లో ఆలోచించండి ప్రియదేవుడు, ఒక అమ్మాయి నీట్ రాసింది, సూసైడ్ చేసుకుంది కదండి. మొత్తం ఇండియాలో అంతా 5 రోజుల తర్వాత లెటర్ దొరికింది. మమ్మీ డాడీగా నేను చదవలేను, నేను మంచిగా రాశాను నీటు 100% సీట్, ఇప్పుడు మళ్ళీ ఎట్లా రాస్తాను నేను అని ఊరి పెట్టుకొని చచ్చిపోయిందండి. ఆ అమ్మాయితో పాటు ఇంకా 5 నీటు పేపర్ లీక్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్ భగ్నం అయిపోతే చచ్చిపోయారు. సో గుర్తుపెట్టుకోండి, లోన్లీనెస్లో యవ్వనస్తులు తట్టుకోలేరు. లోన్లీనెస్ చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తారు. అదే మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళు ఇక చేయరు, మెచ్యూరిటీ వస్తుంది, మైండ్ కొంచెం గట్టిగానే ఉంటుంది కనుక సూసైడ్ అటెంప్ట్ చేయరు. కానీ ఆ తర్వాత వాళ్ళకు వేరే ఎఫెక్ట్, వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బీపీలు, షుగర్లు, యుగత ఇవన్నీ కూడా కామన్ భూమి మీద. కానీ యవనస్తులాగా చావరండి పోయి. ప్రియ దేవుని బిడ్డారా, మోషే ఇప్పుడు ఈజ్ నాట్ ఎన్ యంగ్ మ్యాన్. ఆయన చాలా మిడిల్ ఏజ్, 40 ఏళ్ళు దాటిపోయినాయి కనుక సూసైడ్ చేసుకోలేదు. కానీ ఒంటరిగా బతుకుతున్నాడు. తల్లికి దూరం, తండ్రికి దూరము కదండి, అక్కకు దూరం, అన్నకు దూరం, తన బంధువులకు దూరం, తన స్నేహితులకు, తన భాష అందరికీ దూరం. మళ్ళీ చూస్తే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు పెద్దగా చెప్పుకోవటానికి ఇప్పుడు మేకలు, గొర్రెలు కాసుకోవాల్సి వస్తుంది. సో బైబిల్ రెండవది చెప్తుంది ఒంటరి కాలము. ఈరోజు మనందరి లైఫ్లో ఒంటరి కాలం ఉండొచ్చు. కాలాలు పెట్టుకుంటే కదా, 3 కాలాలుగా తీసుకుంటే ఒంటరి కాలం ప్రతి మనిషి జీవితంలో. ధనముండి, వెండుండి, బంగారం ఉండి, బంధువులుండి, స్నేహితులుండి, అందరూ ఉండి కూడా లోన్లీనెస్తో ఫీల్. ఇప్పుడు అమ్మాయికి ఏమైందండి? చక్కగా ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో, టాప్ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. తను దేనికి ప్రిపేర్ అయింది? నీట్కి ప్రిపేర్ అయింది, ఒక డాక్టర్ కావాలని. కానీ ఎంత అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క నిరాశ, నీట్ పేపరు క్లోజ్ అయిపోయింది. నేను రాసిందిగా రాదు కదా రిజల్ట్ అని పాపం వెళ్ళి సూసైడ్ చేసేసుకుంది. ప్రియదేవునిలా గుర్తుపెట్టుకోండి, మనిషికి లోన్లీ పీరియడ్ కంపల్సరీ వస్తుంది. కానీ ఆ విషయంలో యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది సూసైడ్ చేసుకోమని చెప్తాడు కనుక ఎప్పుడు కూడా ఉండదు. చర్చికి రావడము, ప్రార్థన చేయడము, దేవుని బిడ్డల సమక్షంలో, దేవుని యొక్క సహవాసంలో ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో చేసుకోరండి. ఈరోజు వరల్డ్లో ఒక పెద్ద అనాలిసిస్ చేశారు, తెలుసా? అంటే స్టాటిస్టిక్స్ చేశారు. ప్రపంచం అంతట్లో ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళ రేటు అతి తక్కువ ఎవరికి ఉందంటే చర్చికి వెళ్ళే వాళ్ళంట. గట్టిగా చెప్పలు కొడదామా? చర్చికి వెళ్ళే వాళ్ళదని. మనం కాదు, వరల్డ్లో అసలు చర్చికి సంబంధం లేదు. వాళ్ళు ఆ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళకి పని లేదు, క్రిస్టియన్స్తో పని లేదు వాళ్ళకి. వాళ్ళు ఒకటి చేశారు, చర్చికి వెళ్ళే వాళ్ళల్లో తక్కువ శాతం నమోదైంది.
ఎందుకంటే బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటమే దేవుడు మనకు పంపిన ఆత్మ ఆదరణకర్త. ఇప్పుడే పాడాము, తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తామని. ఎట్లా పాడామండి? బంధువులు వద్దని. ఆ పాట ఎందుకు రాశారు? పిచ్చిగా ఎర్రిగా రాయలేదు ఆ పాట. అది దేవుడి బిడ్డల అనుభవంతో రాశారు. తల్లి వదిలిపెట్టినా కానీ సంఘములో ఆ యొక్క ప్రేమ నీకు దేవుడు ఇస్తాడు. కన్న తండ్రి యోగాలు చేసిన. సో ఆ లవ్ ఎక్కడి నుంచి అంటే త్రూ హోలీ స్పిరిట్. మనము బొమ్మలను, రాళ్లను, రప్పలను, జంతువులను, ప్రకృతిని ఎందుకు పూజించామంటే అవి మనకు ఆత్మని ఇవ్వలేవు మనకు. కానీ ఆత్మ అయిన దేవుడు తన ఆత్మను పంపి మనల్ని బలపరుస్తాడు. కనుక మనం సూసైడ్ దాకా వెళ్ళకుండా దేవుడి సన్నిలో ఎంత బాధ వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి సంఘ ప్రార్థనకు ఉంటుంది. అది కనుక గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే సూసైడ్ చేసుకోలేదు కానీ ఒంటరిగా బతుకుతున్నాడని. సో ఇది రెండవ కాలము, ఒంటరి కాలం. మూడవ కాలం చూసి ముగిద్దాం. చూడండి మనందరం కూడా ఇంకొంచెం ముందుకు రండి. ద్వితీయోపదేశకాండం తర్వాత మరి యెహోషువ వస్తుంది. యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత రూతు అనే గ్రంథం ఉంటుంది. ఈ యొక్క బైబిల్లో 7th 8th కావచ్చు. సో ఈ యొక్క రూతు అనే పుస్తకంలో బైబిల్ చెప్తుంది. బైబిల్లో రెండు పుస్తకాలు. ఏం పుస్తకాలు? లేడీస్ మీద పేరు మీద ఉన్నవి. ఒకటి రూతు, ఒకటి ఎస్తేర్ ఒకటి. సో ఈ రూతు గ్రంథము మరి ప్రారంభమైనప్పుడు బైబిల్ ఇలాగుని చెప్తుంది. చూడండి రూతు గ్రంథము బైబిల్లో, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముంటకు వెళ్ళెను. అతని పేరు ఎలిమెలెకు, భార్య పేరు నయోమి, 2 కొడుకుల పేరు మహులోను, కిల్యోను. అదండి. ఈ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా మీరు జస్ట్ వినండి. ఈ తర్వాత బైబిల్లో ఉన్న ఒక గ్రేటెస్ట్ డ్రామాటిక్ స్టోరీ రూతు. దీని మీద 100 సీరియల్ తీయచ్చు అసలు. అంత ఇప్పటికీ సినిమాలు కూడా వచ్చినాయి. చక్కటి పుస్తకం రూతు అనే గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో 2 స్త్రీలు, ఒక స్త్రీ ఎస్తేర్, ఇంకో స్త్రీ రూతు. కనుక ఈ యొక్క రూతు అనే గ్రంథంలో బైబిల్ ఒక స్టోరీ చెప్తుంది. ఏం చెప్తుంది? ఇది సండే స్కూల్ స్టోరీ అయినా కానీ చాలామంది చెప్పకపోవచ్చు, సండే స్కూల్ టీచర్లు కొంచెం డీప్గా ఉంటుందని. కానీ రూతు స్టోరీలో ఏముందంటే బైబిల్ చెప్తుంది, ఇస్రాయేల్ అనే దేవుని ప్రజలు, వాళ్ళు బెత్లెహేమ్ ఇస్రాయేల్ దేశంలో జీవిస్తుంది. దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి ఏం చెప్పాడంటే, మీరు మీ బ్రతుకులో ఈ దేశంలో కరువు వస్తే మీరు దేశంలోంచి వెళ్ళిపోకూడదు, మీరు దేశంలోంచి వెళ్ళిపోకూడదు అని చెప్పాడు. అది ఆజ్ఞ. అది మీరు అన్యులను పెళ్లి చేసుకోవద్దు, ఇది ఆజ్ఞ. సరే, అవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ యొక్క ఎలిమెలెకు ఎందుకు వెళ్ళిపోయాడండి? కరువు వస్తే ఏమైపోయాడు? ఆయన పక్కనున్న మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. సో దీన్ని వలస వెళ్ళడం అంటారు, మైగ్రేషన్ భూమి మీద చాలా కామన్ కదండి, చాలా కామన్. అది ఎందుకు కామను? ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఇరాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన అయతొల్లా ఖుమేనీని, ఆయన కుటుంబాన్ని అంతా ఒక్క రోజులో పాతి పెట్టేశారండి. ఎంత మిజైల్ వేసి అతని మీద ఇరాన్ దేశాన్ని పరిపాలించాడు. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు అయతొల్లా ఖుమేనీ అని ఒక సుప్రీం లీడర్ ఆయన, IRGCకి, ఇస్లాం రెవల్యూషనరీ గాడ్స్ కాప్కి సుప్రీం లీడర్. మనం చెప్పాలంటే మోడీ కంటే కూడా 100 రెట్లు ఎక్కువ అతను, ట్రంప్ కంటే. ఎందుకంటే తను మతనాయకుడు కూడా. ముస్లిమ్స్ అతన్నే గొప్ప మతనాయకుడిగా ఎంచుతారు. ఎట్లా బాంబులు వేసి కుటుంబాన్ని అందరినీ చంపి పారేశారు. సరే, అది యుద్ధం కనుక. మరి 28వ తారీఖు యుద్ధం కాలే, ఆయన చంపితే మార్చి 1న యుద్ధం మొదలుపెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ వేసి ఇరాన్ కొట్టడం మొదలుపెట్టారు. ఆ యుద్ధము మార్చి 1, 2 కూడా వారం రోజులు కాగానే ఏమైంది తెలుసా అండి? మన ఎఫెక్ట్ ఢిల్లీలో పడింది. నేను న్యూస్ చూస్తూ ఉంటుంటే ఆ యొక్క గ్యాస్ దొరకక ఢిల్లీలో, గురుగాంలో, ఒక పక్కన చాలా ప్లేసెస్ ఢిల్లీకి చుట్టూ ఉంటాయి, అక్కడంతా బతికేవాళ్ళు అండి. హోటళ్ళు పెట్టుకొని బతికేవాళ్ళు. గ్యాస్ లేకపోతే ఏముంది? అందరూ ట్రైన్లు ఎక్కి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వారి పరిస్థితి మంచిగా అయిపోయింది కనుక నేను చెప్తున్నాను. అప్పుడు నేను టీవీలో చూస్తూ ఉన్నాను, న్యూస్లో చూస్తూ ఉన్నాను, 100 మంది యవనస్తులు. క్యా కడితే అండి, గ్యాస్ అయితే క్యా కడితే, ఇక్కడ ఎట్లా బతుకుతాం మేము? వలస వెళ్ళిపోయారు. వలస అంటే వాళ్ళు తిరిగి ఊర్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వారేదో కొంచెం ఇదైంది కనుక, లేకపోతే మనకు కూడా మళ్ళీ ఇంకోసారి లాక్డౌన్ అవుతుందని ఆ యొక్క పుకార్లు వచ్చినాయి. మళ్ళీ లాక్డౌన్, కరోనా లాగా అన్నీ బంద్ అయిపోతాయి. ఎందుకంటే యుద్ధం పెరిగితే ఇంకేముండదు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎందుకు మీకు ఇది ఎగ్జాంపుల్గా చెప్పానంటే, ఇక్కడ మనం బతకలేకపోతే వేరే దగ్గరికి వెళ్ళడం, వలస, అది భూమి మీద చాలా కామన్. ఇక్కడ ఎవరు? ఎలిమెలెకు, ఆ తర్వాత నయోమి ఆయన భార్య, 2 కొడుకులు కలిసి ఇస్రాయేల్ అనే దేవుడి దేశంలోంచి దేవుడు లేని మోయాబు దేశంలోకి వెళ్ళిపోయారు. ఇది వెళ్ళొచ్చా అంటే చాలా తప్పండి. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. దేవుడి దేశంలో దేవుడు కరువు వస్తే మీరు ఇక్కడే ఉండాలని చెప్తున్నాడు. వీళ్ళు ఏం చేశారు? పక్క దేశానికి వెళ్ళిపోయి స్మార్ట్ పిచ్చోళ్ళు, ఇంకా మనోళ్ళంతా అక్కడ ఉన్నారు. ఆడ ఏం బతికి చచ్చిపోతారు ఆడ కదా. చక్కగా మోయాబుకి వచ్చి బతకచ్చు కదా.
అని చెప్పి టూ స్మార్ట్గా ఇశ్రాయేల్లో ఉండే దేవుడి ప్రజలను వాళ్ళు ఎగతాళి చేస్తున్నట్టుగా, వాళ్లకు తెలివి లేదు, దద్దమ్మ ఇంకాడున్నారు వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా ఉంటే దేవుడికి ఎంత కోపం తెలుసా అండి. ఈరోజు వరకు కూడా భూమి మీద క్రిస్టియన్స్కి మనం కూడా చెప్తున్నాం, దేవుడు ఎందుకు ఇశ్రాయేల్ దేశంలో కరువు వస్తే అక్కడే ఉండాలి తప్ప బయటికి వెళ్ళొద్దని నేను చెప్పాడు. కరువులో ఉండి అంటే అక్కడే సావమంటున్నాడు. ఆ కరువులో అస్సలు కాదండి. ఎందుకు తెలుసా, కరువు వస్తే నేను కరువులో పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి నువ్వు తప్ప వేరే దేశానికి వెళ్ళిపోతే ఇంకా దేవుడు నిన్ను ఎట్లా పరీక్షించగలుగుతాడు. ఈ యెహోవా అనే దేవుడు నీ పితరులను అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడు. 40 years పోషించిన దేవుడు ఆయన ఇప్పుడు నీకు కరువెందుకు కలుగజేశాడంటే నీలో విశ్వాసం ఉందా లేదా అని పరీక్షించడానికి. అందుగురించే కరువు వచ్చింది. దీన్ని మీకు చెప్తా, క్రైస్తవులు కూడా ఈరోజు కష్టం వస్తే దేవుడిని వదిలిపెట్టినా, కష్టం వస్తే వదిలిపోతే వాళ్ళ విశ్వాసం ఇంకా దేవుడు ఏం పరీక్షిస్తాడు. అలా బ్రతుకుల విశ్వాసం పరీక్షించకపోతే ఇక వాళ్ళు ఎలాగున్నా దేవుని బిడ్డలని దేవుడు అంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రపంచంలో బైబిల్ చెప్తుంది క్రైస్తవులు దౌర్భాగ్యులుగా ఈరోజు వాళ్ళ ఫెయిత్ని టెస్ట్ చేయనియరు. దేవుడు అంటాడు ఇక ఫెయితే టెస్ట్ కాకపోతే. ఈ లోకంలో చాలామంది అన్ని దేవుళ్ళకు దేవతలకు భక్తులు ఉన్నారండి, కానీ దేవుడికి యేసుప్రభుకి భక్తులే అక్కర్లేదు అసలు. ఏ దేవుడిని నమ్మిన ఆయన వాడిని పైటి అంటారు ఇంగ్లీష్లో. కాదు, ఫెయిత్ కావాలి. ఈరోజు ఏ దేవత అయినా సరే, పాము దేవతని మొక్కే వాళ్ళు కూడా భక్తులు ఉన్నారండి. దేవుడికి భక్తులు కాదు, ఆయనకు విశ్వాసులు కావాలి తెలుసా. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. నీ కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, రోగం వస్తే, నీ బ్రతుకులో ఇబ్బంది వస్తే దేవుడు అంటాడు, బిడ్డ నన్ను ఎంత నమ్మి నువ్వు విశ్వాసంతో దీన్ని జయిస్తావు. అదే కాదు, దిక్కుమాలిన దౌర్భాగ్యుడు ఎలిమెలెకు కరువులో మీరు అవలగలరా, మీరంతా కరువులో ఉంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి, నీ బ్రతుకులో దేవుడు ఏది అయినా కానీ పరీక్షించకపోయి. నీకు పాటలు బాగా వస్తాయా, ఏం పరీక్షించవు, నీకు వాక్యం బాగా ఏం, నీ ఫెయిత్ అయితే టెస్ట్ చేస్తాడు. ఫెయిత్ లేకుండా ఎవడు పరలోక రాజ్యానికి కూడా అసలు ఫెయిత్ ద్వారానే రక్షణలోకి వస్తాం. అంతా బైబిల్ చెప్తుంది. ఈరోజు క్రైస్తవులు అనేవాడు ఖచ్చితంగా ఈరోజు మా ఫెయిత్ని టెస్ట్ చేయొద్దు కదా అని కూర్చుంటున్నారు. దేవుడు అంటాడు నా రాజ్యమే లేదు మీకు అసలు. యేసు ప్రభు బైబిల్ అంతట్లో కూడా అంటాడు నీ విశ్వాసం గొప్పదన్నాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా వేరేది అడగలేదు. నీ కులం గొప్పది, నీ జాతి గొప్పది కదా, నీ యొక్క జ్ఞానం గొప్పది, నీ అందం గొప్పది, ఒక్కసారి లేదండి. హీ టెస్ట్ ద ఫెయిత్, యూ హ్యావ్ టు బీ టెస్టెడ్ ఇన్ ద ఫెయిత్, అంతే, తప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బతుకుల్లో ఆలోచించండి. కనుక ఎన్ని చర్చిలకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక్కరోజు నీ ఫెయిత్ని చూస్తాడు. నీ ఫెయిత్ లేకపోతే కనుక అలాగున్న ఎలిమెలెకు ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు. కనుక దేవుడు అరణ్యములో పోషించిన ఇశ్రాయేలును పోషించలేడా ఆయన కదా. అక్కడ పంట ఉండదు, పాడి ఉండదు. అప్పుడు దేవుడు ఇప్పుడెందుకు పోషించాడు. కనుక ఆ దేవుడిని నమ్మకుండగా నువ్వేం చేసావు, పక్క దేశానికి వెళ్ళావు. ఏం జరిగిందండి ఎలిమెలెకు, మీరు ఆ కథ మీరు చదువుకోండి, ఇంటికి పోయి కూడా తెలిసిన వాళ్ళు అయితే వినండి. మరి ఎలిమెలెకు చచ్చిపోయాడు. ఫస్ట్ ఎవరు చచ్చిపోయారు, యజమాని చచ్చిపోయాడు. దేవుడు వదిలిపెట్టలేదు. ఎలిమెలెకు ఈ ఇశ్రాయేల్లో నమ్ముకున్న నా ప్రజలందరూ మరి టెస్ట్ చేయడం అంటే ఏంటంటే కరువులు ఎట్లా టెస్ట్ చేస్తాడు దేవుడు. వాళ్ళు పాపం చేసి దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని పశ్చాత్తాపడాలి, వాళ్ళు దేవుని వైపు తిరగాలి, నీతి అందు విశ్వాసం ఉంచి దేవుని నీతిలో వాళ్ళు నమ్మకం ఉంచాలి. దేవా మా పితరులను నువ్వు అరణ్యంలో 40 ఏళ్ళు పోషించావు, పగలు మేఘ రాత్రి, అలాంటి దేవుడు మాకున్నావు, మాలో ఏ పాపం ఉందో తప్ప అని నిన్ను ఫెయిత్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు శాంక్టిఫై అవుతావు, నువ్వు పరిశుద్ధంగా పడతావు, దేవుని బిడ్డగా స్థాపింపబడతావు, నువ్వు చేసిన తప్పులను మానుకుంటావు. దేవుని దీవెన ఆశీర్వాదం 30 నుంచి 60 నుంచి 100 అంతల వరకు వెళ్తుంది. కానీ నువ్వు సింపుల్గా వదిలిపెడితే ఇంకా దేవుడు ఏం టెస్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఎగ్జామ్ మనకు టీచింగ్ చేసినాక ఎగ్జామ్ పెట్టద్దంటే ఎట్లా ఉంటుందండి, ఖచ్చితంగా పెట్టాలి నీకు. అట్లనే దేవుడు వాళ్ళ విశ్వాసం కొరకు పెట్టినప్పుడు ఎలిమెలెకు వెళ్ళాడు. ఎలిమెలెకు చచ్చిపోయాడు. ఎలిమెలెకు చచ్చిపోయిన తర్వాత ఏంటంటే మహలోను కిల్యోను వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసింది తల్లి. ఓర్పా అనే రూత్ అని ఇద్దరు మోయాబు అమ్మాయిలని చేసేసింది. ఇప్పుడు చూడండి, రెండో పాపం. మొదటి పాపము దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుడు ఆజ్ఞది వాళ్ళకు, ఆ రోజు ఆజ్ఞ దేవుడు చెప్పాడు, దాన్ని మీరారు. రెండవది అన్యులను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. ఇప్పుడు ఏం చేసేది, అన్యులను పెళ్లి చేసేసింది. పెళ్లి చేసేసినాక దేవుడు చూస్తూ ఊరుకున్నాడండి, లేదు. కిల్యోను వికెట్ లేపినాక ఏమైంది, మహలోను ఎలిమెలెకు వికెట్లు వేసినాక కిల్యోను మహలోను ఇద్దరు చచ్చిపోయారు. దేవుడు అన్నాడు, నయోమి నువ్వు ఎంత చెడ్డదానివి, నీ భర్త ఒకవేళ కాకపోతే నీ భర్తని నేను తీసుకొని వెనక్కి వెళ్ళాలి. నీ భర్త చచ్చిపోయినాక కూడా నువ్వు వెనక్కి ఎందుకు వెళ్ళలేదు, ఎలాగో వెనక్కి వెళ్ళిపోవాలి కదా. నా దేశంలో నేను ఆహారం పెట్టలేను అన్న దేవుడు, కోట్ల పక్షులకు ఆహారం ఇస్తాను, భూమి మీద జలచరాలన్నిటికీ ఆహారం ఇచ్చే దేవుణ్ణి నేను
ఏమి తిందుమా ఏమి తాగుదామా అని విచారించద్దు, నా రాజ్యం గురించి ఆలోచించమని చెప్తున్నాడు దేవుడు. మీరు ఇంత ఇది చేశారు, నీ ఇద్దరు మొగుడు కాదు నీ కొడుకులను చంపుతాను చంపేశాడు దేవుడు. ఇద్దరు కొడుకులను చంపేసేసాడు. ఎందుకు మరి మగవాళ్ళని ఎందుకు చంపాడు? ఇది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు విశ్వాసానికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు అందు గురించి బైబిల్ ఫస్ట్ నుంచి చెప్తుంది, మెన్ షుడ్ టేక్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఫెయిత్. దేవుడు ఎందుకు మళ్ళీ ఆ యొక్క ఎలిమెలెకుని చంపాడంటే అతను మగవాడు, అతడు దేవాలయానికి వెళ్తాడు, అతడు యాజకుడి దగ్గర వింటాడు. అప్పుడు ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళు గారు, యాజకుడు వింటాడు. కనుక దేవుడు బైబిల్ చెప్తుంది పురుషుడికి ఉండాలి ఫస్ట్ ఫెయిత్. ఆ ఫెయిత్ లేకుండా పోతే పురుషుడిని చంపి పారేస్తాడు. ఇప్పటికి కూడా బైబిల్ అంటుంది, దేవుడు అబ్రహామును పిలిచాననుందా, షారాను పిలిచాడా? దేవుడు పేతురును పిలిచాననుంది, పేతురు భార్యను పిలిచాడా? సో పురుషుడు విశ్వాసానికి దేవుడు ఇంటికి యజమానుడిగా చేశాడు. హీఈస్ ద మెయిన్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫెయిత్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. కనుక ముగ్గురు మగళ్ళని చంపేసేసాడండి దేవుడు. చచ్చిపోయినాక ఏమైపోయింది? ఆమె మళ్ళీ వెనక్కి బయలుదేరుతుంది. ఏమంది? నా అక్క భర్త పోయాడు, కొడుకులు పోయారు, ఇక నేను ఈ దేశంలో ఎందుకు అని చెప్పి ఆ దేశంలో కూడా మళ్ళీ కరువు వెళ్ళిపోయిందని చెప్పి బయలుదేరేటప్పుడు ఇద్దరు కొడుకులను పిలిచి, ఓర్పాను రూతును పిలిచి, అమ్మ మీరు యవ్వనకు ఉన్నారు, నేను వెళ్తున్నా మా దేశానికి, మీరు ఈ దేశంలో ఉండి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని బతకండి, ఎందుకంటే మీరు యవ్వన కాలంలో విధవరాళ్ళు అయిపోయారని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క ఓర్ప రూత్ ఏమన్నా అట్లా అన్నదత్త నేను మీతోటే వస్తామంటే అప్పుడు అత్త చెప్పింది, ఇదిగో నాతో వచ్చి పర్లేదు, నాకైతే బిడ్డలు లేరు, నేను మీకు పెళ్ళికి నేను ఎవరిని ఇవ్వలేను, కనుక మీరు ఇలాంటి బతకకూడదు, మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్ప అనే పెద్ద కోడలు అనుకుంటా ఆమె చక్కగా ముద్దు పెట్టుకొని అత్త నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయిందండి. చిన్న కోడలు ఉంది రూతు నువ్వెందుకమ్మా ఇక్కడ ఉన్నావు అంటే, చూడండి బైబిల్ చదువుతాను చూడండి, ఆ యొక్క మొదటి ఆ యొక్క అధ్యాయంలో దేని యొక్క వాక్యం నేను చదువుతానమ్మా 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే అంతా చెప్తుంది. నీ అక్క అంటే నీ తోడి కోడలు వెళ్ళిపోయిందిగా, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనను. అందుకు రూతు, చదవండి సార్ ఇప్పుడు చదవండి, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమానుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతిమందు చోటన నీతి బంధు పొందాను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయను. గట్టిగా చప్పట్లు కొడతామా అండి? బైబిల్లో ఈమెను గురించి దేవుడు స్టార్గా పెట్టాడు. ఈ బైబిల్లో యొక్క లక్షల కోట్ల మంది పేర్లు ఉంటాయి. ఈరోజు ఎవరి పేరు వస్తుందండి? బైబిల్లో ఉన్న పేర్లు ఎంత ధన్యులేమే అంటుంది. నా బ్రతుకులో అనద్దు, నువ్వు నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు చచ్చిన కాడిని చస్తాను నేను పాతిపెట్టి నేను వెనక్కి వెళ్ళని అంటుందని. ఏంటండి యవ్వన కాలంలో ఉండి వివాహంలో భర్త చచ్చిపోతే తను లోకంలోకి పోయి ఎవరినైనా పెళ్లి చేసుకొని కాదు, అస్సలు కాదు. యెహోవా దేవుణ్ణి ఎట్లా ప్రేమించిందండి ఈమె. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె గురించి చెప్తే ఎంత వర్ణనాతీతం ఈమె యొక్క విశ్వాసం. ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న మనందరికీ లేచలాగున ఆ యొక్క దేవుడి ప్రజల దేశంలోకి వస్తే దేవుడు ఇక్కడ ఒక్కటి చెప్తున్నాడు, ఏమనంటే ఈరోజు దేవుడి ప్రజలైన నయోమి లాంటి వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి అన్య మోయాబు దేశాలకు వెళ్ళి గుండు గీకబడి పిల్లల్ని భర్తను కొట్టి సర్వనాశనం అయిపోవటానికి ఈరోజు ఒక ఇశ్రాయేలు స్త్రీ అటు వెళ్ళింది. అంటే ఒక దేవుని ప్రజలు ఈరోజు శాపగ్రస్తులు అవుతారు. కానీ అదే సమయంలో దేవుడు ఏమని తెలుసా, నేను అందరికీ దేవుడను కనుక నాకేమీ కూడా వ్యత్యాసం లేదని ఒక అన్యురాలు మోయాబిరాలు ఆ యొక్క యూదురాలై ధన్యురయ్యింది. ఇది బైబిల్లో ఉన్న గ్రేట్ ట్రూత్ అండి. ప్రియ దేవుని ఎవరైనా ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని ఆ యొక్క మోయాబు స్త్రీ ఈరోజు ధన్యురాలైంది, ఇశ్రాయేలు స్త్రీ శాపగ్రస్తురాలైపోయింది. దేవుడు పెట్టాడు ఎవరికైనా కానీ ఆ యొక్క కృపా మార్గాన్ని పెట్టాడు. ఈరోజు వరకు కూడా ఆలోచించండి. ఈరోజు ఒక మన్యురాలైన ఈ రూతు యెహోవా దేవుడి గురించి ఎప్పటి నుంచో విని ఉండొచ్చు, చిన్నప్పటి నుంచే. ఈ దేవుడు గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, ఐగుప్తుని జయించినవాడు, ఈ దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలన్నీ కూడా విని ఉంటుందండి. యొర్దాన్ నదిని ఆపడం కానీ, ఎరుకో కూలిపోవడం కానీ, ఇవన్నీ గాథలు కాదు, అవన్నీ విని అనుకుందామో నాకు ఈ దేవుడు అయితే మంచిగా ఉంటాడు. పాపం అలాగున ఆ దేవుడిని నమ్ముకోవటానికి అవకాశం లేదు. కానీ ఆ దేవుడి ప్రజల యొక్క కుటుంబాల్లోకి వెళ్ళటానికి వివాహం ద్వారా వచ్చేసింది. ఎంత ధన్యత అండి ఆమెకు.
కోరుకొని చివరికి ఇవి ఏవైనా సరే నాకు నా దేవుడి నుంచి నేను వేరు చేయకూడదని చెప్పి కదండి, తన దేశము, తన మతము, తన సంస్కృతి, తన యొక్క పెళ్ళి అయితే సత్యమైన మొగుడిని బట్టి కూడా ఆ దేవుడిని నేను వదిలిపెట్టాని ధన్యురాలైంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచించండి. ఈరోజు దేవుడు ప్రపంచాన్ని అందరినీ ప్రేమించి ఆయన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపి ఈ లోకములో ఆయన రక్షకుడిగా ఆయనను ప్రకటింపజేసి ఆయన జీవపురాణ మరణ పునరుత్థానాల ద్వారా రక్షణ ఇస్తుంటే మీరు చాలామంది ఏమంటున్నారండి, ఈ దేవుడు మా దేవుడు కాదు. మరి ఈ మంది ఆమె రూతు అనలేదండి, నా దేవుడు అని చెప్పి కోరుకుంది. కనుక మీరొక్క మాట వినండి మంచిగా. బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది, ఈరోజు అన్యజనులు అనేకులు ధన్యులు అవుతారు, దేవుని ప్రజలు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకో తెలుసా? తెలుగులో ఒక సామెత ఉంది, ఓడలు ఏమైపోయినాయంట, బండ్లు అయినాయంట, బండ్లు ఏమైనాయంట, ఓడలైన. ఈ సామెత ఉట్టిగానే లేదండి, యేసు ప్రభు కూడా చెప్పారు, అనేకులు మొదటి వారు కడపటి వారైపోతారు, కడపటి వారు మొదటి వారైపోతారు. యేసు ప్రభు ఈ లోకంలో అందరినీ రక్షించడానికి వచ్చాడు. ప్రతి వాళ్ళు కూడా ఆయన బిడ్డలు కావడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు ఒక్క మాట అన్నాడు, మనకు రూతుకి ఇచ్చిన ధన్యత ఇస్తే దాన్ని పోగొట్టుకోకూడదండి. మనము అన్యులమైనప్పటికీ దేవుడు స్వజనులైన ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుడిని వదిలిపెట్టేసేసారు. కనుక దేవుడు ఈరోజు అన్ని జనులను రక్షణ. ఒకసారి ఈ రోజుల్లో ఎక్కడైనా వాక్యం చెప్తుంటే ఏమన్నారు, మాకెందుకు ఆ దేవుడు అంటున్నారండి కదా. ఎక్కడో పుట్టాడు ఆయన, ఏ దేశంలో పుట్టాడు ఆ దేశస్థులే అతన్ని వ్యతిరేకించారు. అవును, అది నిజమే. దేవుడు ఇప్పటి నుంచి ఎప్పుడో నయ్యమి నన్ను వదిలేసింది కదా, శాపగ్రస్తులు అయిపోయింది. కానీ నన్ను వదిలేసిన నేను అన్ని జనులను ప్రేమించడానికే నేను శిలువలో రక్తం కార్చానని ఆయన హత్తుకునే ప్రతి వాళ్ళు దేవుని రాజ్యాన్ని పొందుకోవచ్చు అండి. ఆ యొక్క యేసుక్రీస్తును ఆమె ఎరగదు, కానీ దేవుని రాజ్యంలోకి ఆనాడు ప్రేమించొచ్చిందండి. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రపంచంలో ఎక్కువ భ్రష్టులయ్యేది ఎవరు తెలుసా అండి? క్రిస్టియన్స్. రాసి పెట్టుకోండి మంచి పెద్దతోటి. కనుక ఈ లోకం అయిగాంత అయినా కానీ నేను ఎక్కడో దగ్గర కలుస్తాను, మీకు చెప్తాను ఆ రోజు కూడా, చచ్చిపోయినాక కూడా. తర్వాత భూమి మీద ఎక్కువ మంది భ్రష్టులు ఎవరంటే పాముల్ని మొక్కేవాళ్ళు కాదు, లేకపోతే ఆవును మొక్కేవాళ్ళు కాదు, కోతుల్ని మొక్కేవాళ్ళు కాదు, లేకుంటే దయ్యాల్ని మొక్కేవాళ్ళు కాదు. అంతకంటే భ్రష్టులు ఎవరో తెలుసా? దేవుని ప్రజలు. దేవుడు ఇంత చక్కటి గ్రంథం ఇచ్చి నయోమికి ఎలిమెలకి ఇస్తే ఈ దేవుణ్ణి వదిలిపెట్టి మోయాబు వైపు వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, అందరికంటే ఎక్కువ భ్రష్టులు క్రిస్టియన్స్ అవుతారు. ఎందుకు? బికాజ్ దే ఆర్ లివింగ్ గాడ్. దేవుని వదిలిపెడుతున్నారండి. అదే టైంలో అందరికంటే ఎవరు ధన్యులంటే రూతులాగా అన్య దేశాల్లో బతికే వాళ్ళు కూడా యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకొని ఆయనలో కోసం ఇద్దరికీ సమానం అండి దేవుడు. కనుక ఈ యొక్క కథలో అది చెప్పాల్సి వచ్చింది. కనుక చెప్పాను, రూతు చక్కగా వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత ఇక ఈ యొక్క వాక్యం అయిపోయేటప్పుడు రూతు ఎక్కడికి వచ్చింది? తన అత్తగారి యొక్క దేశానికి వచ్చింది. అత్తగారి దేశంలో మామ లేడు, మామ అక్కడ చచ్చిపోయాడు. అత్తగారి దేశానికి మొగుడు లేడు, భర్త చచ్చిపోయాడు. అత్తగారి దేశానికి వస్తే బతకటానికి ఆమెకి ఏమీ లేదు. అప్పుడు తన అత్తను పోషించాలంటే తనకు బిచ్చం అడుక్కోవాలి రూతు ఆ దేశంలో. కానీ వాళ్ళ అత్త చెప్పింది, అమ్మా నువ్వు అట్లా అడుక్కోదు, యవనస్తురాలివి, అట్లా బిచ్చం అడుక్కోవడం కాదు, నువ్వేం చేయంటే ఇక్కడ పొలాలు ఉన్నాయి అని చెప్పి బెత్లెహేంలో ఆ పొలాల్లోకి వెళ్ళు, పొలాల్లో పరిగి కోస్తారు కదండి, కొన్ని మిగిలిపోతాయి, అవి ఏరుకొని రా, అవి తిందామంటే అత్తకు ఎంత మంచి విధేయత చూపండి. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు తిండితో పని లేదు, ఆమెకు ఉద్యోగంతో పని లేదు, ఆమెకు ఆస్తితో పని లేదు, ఈ లోకంలో యవనస్తురాలు కనుక యవన ఆశలు, యవన కోరికలు, శరీరం ఏమీ లేదు. షీ వాంట్స్ ద గాడ్. ఒకటి కనుక అత్త నేను ఆ పని చేస్తానని చక్కగా పొలాల్లోకి వెళ్ళి ఏరుకుంటూ ఉందండి. ఏరుకుంటూ ఉంటున్నప్పుడు ఆ పొలంలో ఏరుకొని తెచ్చిపెట్ట. అట్లా పొలంలోకి వెళ్తే పొలంలో జరిగిన సంగతి చెప్పేస్తే ఆ పొలంలో ఆ యొక్క పొలం యజమాని వచ్చాడు. యజమాని వచ్చి చూస్తూ ఉన్నాడు. అందరికీ కొత్త అమ్మాయి ఎవరు వచ్చింది అని పిలిచి అడిగాడు. వాళ్ళు ఎవరంటే ఎవరో మాకు కూడా తెలీదు, కానీ నయోమి కోడలు మోయాబు దేశం నుంచి వచ్చింది, విదారాలయ్య వచ్చింది, వాళ్ళకు తిండికి లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఆహా అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ఆమెను మీరు ఇబ్బంది పెట్టద్దు, ఏరుకునే వారికి ఏరుకోవటానికి వదిలేసేయండి అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆమెను పిలిచి బోయజ్ మాట్లాడండి. ఆయన పేరు బోయజ్ అని. చూడండి వచనాలు చదివితే దేవుని యొక్క వాక్యంలో 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం నేను చదువుతాను చూడండి. ఆ యొక్క 8వ వచనం, అప్పుడు బోయజు రూతుతో అన్నాడు, పిలిపించాడు దగ్గరికి, ఏరుకుంటుంది ఆయన పొలంలో ఏరుకుంటుంది. ఆయన చాలా ధనవంతుడు. ఆయన ఆ పొలంలో ఉన్న రూతును చూసి 8వ వచనం, అప్పుడు బోయజు రూతుతో అన్నాడు, నాకు మరి నా మాట విని వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు,
దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి ఇక్కడే పని చేసుకును. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుమో, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమైతే కుండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగుమని చెప్పాను అని బైబిల్ చెప్తుందండి. ఇక్కడ ఈ యొక్క బతుకు, ఎవరి బతుకు? రూతు బతుకు చూస్తే ఎట్లా ఉందండి? ఇది ఒక కాలం బైబిల్ చెప్తుంది. నేను చెప్పాను కదా 3 కాలాలు ఉంటాయి. ఫస్ట్ది ఒకటి శ్రమకాలము, రెండోది ఒంటరి కాలం. అయితే ఇది వేదన కాలం కదా. భర్త లేడు, పరాయి దేశము, తిండి లేదు, పని లేదు, ఆ తర్వాత సంపాదన లేదు, ఎంత కడుపేద. ఇది వేదన కాదా అండి? ఈరోజు మనుషులందరి జీవితాలలో ఇలాంటి కాలాన్ని ఏమిస్తారు? వేదన కాలం. అరే ఎవ్వరస్తుడు భర్త చచ్చిపోయాడు, ఇంత చిన్న వయసులో. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్నట్టుగా 3 కాలాలంటే ఒకటి శ్రమకాలము, ఇంకోటి ఒంటరి కాలం. అయితే ఇది వేదన కాలమే కదా. ఎందుకంటే దిక్కులేనిది అయిపోయింది తన బ్రతుకులో. అయితే ఆ సమయంలో మరి ఈ యొక్క కాలము వేదన కాలంగా చూసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క బ్రతుకులో మరి అలాంటి పరిస్థితుల్లో ఒక పొలంలో పనిచేసుకొని ఆ బోయేజ్ ఏం చేశాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు మంచిదానివి అని చెప్పి ఆ తర్వాత దేవుడు ఒక వాక్యం చెప్తుంది. అక్కడ పని చేసుకుంటుంటే బైబిల్లో ఇలాగున మనకు చెప్తున్నాయి ఏంటంటే 3 కాలాలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఒకటి శ్రమకాలం అయితే, రెండోది ఒంటరి కాలం అయితే, మూడోది వేదనాభరితమైన కాలం, బహుభయంకరమైన కాలం. కనుక అలాగని చెప్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న రీతిగా ఇవి ఈ లోకంలో ఉన్న రీతిగా ఈ కాలాలు, ఇది మానవులు తమ సొంత జ్ఞానముతో, నేను కూడా నా సొంత జ్ఞానంతో చెప్పినవే, ఇవి బిబ్లికల్ కాదు. మనుషులందరూ కూడా ఇలాంటి కాలాలు ఇస్తున్నారు. కష్టాలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే, బాధలు వస్తే, ఇక్కడ తిరుగుంటే అది శ్రమకాలం అంటున్నా, నేను అంతే అంటున్నా. కానీ బిబ్లికల్గా అది కాదు, శ్రమకాలం కాదు అది. బైబిల్ చెప్తుంది ఈ కాలానికి అసలు పేరు. బైబిల్ ఏం చెప్తుందంటే, యోసేపు శ్రమకాలంలో లేడతను. శ్రమలు కనిపిస్తున్నాయి, ధనవంతుడి నుంచి వచ్చి అతను బానిసై బతుకుతా, శ్రమ కదా. జైల్లో పడితే అస్సలు కాదని చెప్తుంది. బైబిల్లో ఉన్న 3 కాలాలు ఏంటో తెలుసా అండి? మొదటి కాలము గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది, రాసి పెట్టుకోండి, విత్తు కాలము అని చెప్తున్నాను. విత్తే కాలము, సోయింగ్ సీజన్. యోసేపు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తులో బానిసగా బతుకుతున్నాడు, కష్టాల్లో బతుకుతున్నాడు, చెరసాల్లో పడ్డాడు. అది కాదని బైబిల్ చెప్తుంది. అది విత్తే కాలము. తను శ్రమ పడుతూ హార్డ్ వర్క్ చేస్తూ ఏం చేస్తున్నాడు? తన డ్రీమ్, తన విజన్ నెరవేరటానికి పనిచేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా అది విత్తే కాలమే తప్ప అది శ్రమకాలము కాదు. తన ఇంట్లో పనిచేస్తే యథార్థంగా పనిచేశాడు, నమ్మకంగా పనిచేశాడు, ఆ తర్వాత చాలా మంచిగా పనిచేశాడు. పని దొంగగా ఏం చేశాడు? ఆ యజమాని ఇంటి మీద అధికారిగా చేసేలేదా? సో అతడు శ్రమకాలం కాదు, అది విత్తే కాలం. ఆ తర్వాత జైల్లోకి వెళ్ళి అక్కడ కూడా కనికరం చూపించాడు, జైలు అధికారి అతని చేతికి అప్పచెప్పేశాడు. అంతేకాదు, అక్కడి నుంచి దేవుడు అతన్ని చాలా పైకి తీసుకొచ్చాడు. సో మానవుల జీవితంలో ఫస్ట్ కాలం విత్తే కాలం అండి. గుర్తుపెట్టుకోండి, విత్తేది. మనము శ్రమ పడుతుంటే ఈ లోకంలో అది శ్రమ కాదండి. ఒక అబ్బాయి మంచిగా చదువుతున్నాడు, అది శ్రమ ఎట్లా అవుతుంది? రేపు నీటిలో సీట్ వస్తే ఎంత గ్రేట్, అది అనుకోకూడదు, శ్రమ అనుకోవద్దు, అది విత్తే కాలము. ఆ అబ్బాయి కానీ అమ్మాయి ఏం విత్తుతున్నారంటే మంచి హార్డ్ వర్క్ని విత్తి వాళ్ళు ఒక గ్రేట్ సీట్ పొందవచ్చు, ఒక ఉద్యోగం పొందవచ్చు. సో ఫస్ట్ కాలము శ్రమ కాదండి, అసలు విత్తే కాలము. మనము విత్తాలి ఈ లోకములో. అది శ్రమతో, కష్టంతో, బాధతో యోసేపు విత్తుకుంటూ వెళ్ళాడండి. తన యొక్క బ్రతుకులో బాధ, కన్నీరు ఎన్ని ఉండొచ్చు, తన పరిశుద్ధతను విత్తాడు, తన నీతిని విత్తాడు, తన శ్రమను విత్తాడు, తన ఓపికను విత్తాడు, తన యొక్క తట్టుకునే ఎండ్యూరెన్స్, ఓర్పును విత్తాడు అతను. అందు గురించి అలాగునంటున్నారు బైబిల్. అది ఫస్ట్ కాలం. అది ఈరోజు అందరికీ మన బ్రతుకుల్లో మొదటి కాలము యోసేపు లైఫ్లో నుంచి మనకు మరి దేవుని యొక్క సన్నిధిలో అది శ్రమ పడే కాలము, అది దేవుని సన్నిధిలో విత్తే కాలం. ఆలోచించండి, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రెండోది, మనము యోసేపుని చూసినాక ఎవరిని తీసుకున్నాం? ఆ యొక్క మోషే బ్రతుకులో అదేం కాలం? అది ఒంటరి కాలం కాదండి, అది ప్రూనింగ్ సీజన్ అంటారు ఇంగ్లీష్లో, కరెక్ట్ తెలుగులో సరిదిద్దే సమయము. సరిదిద్దే సమయం. మోషే ఎక్కడున్నాడు? రాజ బంగ్లాలో ఉండేవాడు. ఏది చిటికేస్తే ఏదైనా వస్తుంది. పరుపుల మీద పండుకుంటున్నాడు. వెండి, బంగారము, ధనము, రథాలు, సైనికులు, రాజు కొడుకు కనుక. దేవుడు అంటున్నాడు అతను అక్కడ కాదని. దేవుడు అతన్ని మిద్యానుకు పంపిస్తే మిద్యానులో అతన్ని దేవుడు సరిదిద్దుతున్నాడు. ఒక్క దెబ్బ కొట్టి ఒకడిని చంపాడు కదా, కోపోద్రేకుడు. కానీ ఆ కోపము, ఆ యొక్క
టెంపర్మెంటు, అతనిలో అవన్నీ దేవుడు తీసివేసి ఈ 40 సంవత్సరాలు అతని బ్రతుకులో, అతని 40 సంవత్సరాలను ఎట్లా చెప్పగలుగుతాం? ఎవరైనా చదవండి ఆ యొక్క నిర్గమాకాండం 7:7 చదవండి. నిర్గమాకాండము 7:7 నిర్గమాకాండము 7వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండం 7వ అధ్యాయము 7వ వచనము చదవండి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోనుకి 83 ఏళ్ళు. చాలమ్మ, బైబిల్ ఇక్కడ చెప్తుంది ఈయన 80 ఇయర్స్ అని ఎప్పుడు మిద్యానుకు వెళ్ళిపోయి 40 ఏళ్ల తర్వాత వచ్చాడు. అంటే ఒక 40 ఇయర్స్ దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేని ప్రూనింగ్ చేశాడు. సో మనందరి లైఫ్లో ప్రూనింగ్ పీరియడ్ ఉంటుంది, సరిదిద్దే కాలం ఉంటుందండి. మరి ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి ఎవరైనా. మొదటి 2 వచనాలు, యోహాను 15 ఆ యొక్క మొదటి వచనం, ద్రాక్షావళి నేనేను, తీగలు మీరు. చదవండి ఎవరైనా ఆ యొక్క యోహాను సువార్త. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింప చేయుటకు దానిలోని పనికిరాని తీసివేయను. ఇది జస్ట్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ఒక రైతు ఉన్నాడు, అతనికి ఒక మంచి చెట్టు, ఆ యొక్క తోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టు ఉంది, మంచి ఫలాలు వస్తుంది. ఒకరోజు చూశాడు, దానికి ఉన్న బ్రాంచ్కి ఇంత చిన్న పురుగు పట్టింది అనుకోండి. పురుగు వస్తుంది కదా, పురుగు ఎక్కడి నుంచి ఎగిరి వచ్చి దాని మీద కూర్చుంటుంది. ఆ పురుగు అక్కడక్కడ పెరిగి దాన్ని తింటుంది, దానికి చీడపడుతుంది. అప్పుడు ఆ తోట పనివాడు చూసి ఏం కాదులే అనుకోడు. ఎందుకో తెలుసా? అది అక్కడి నుంచి ఏమవుతుంది, మొత్తం చెట్టు బాగుతుంది, ఎన్నో ఫలాలు వస్తాయి. దానికి ఏం చేస్తాడు, కత్తి తీసుకొచ్చి ఆ యొక్క పురుగున్న చోట నరికేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షావళిని నేను, నా తీగలు మీరు ఫలింపంచండి, ప్రతి తీగను నేను సరిచేస్తాను. ప్రూనింగ్ లేకపోతే మన బ్రతుకులో మనము సంపూర్ణమైన ఆ యొక్క ఫలంలోకి రాలేము. ఇది దేవుడికి తెలుసు కనుక ఆలోచించండి. ఈరోజు మనందరి జీవితాలలో దేవుడు సరిదిద్దే కాలము. మోషేని ఏం చేస్తున్నాడు, సరిదిద్దాడు 40 ఏళ్ళు. నేను ఎందుకు నా ఇంటికి వెళ్ళలేకపోతున్నా, మా అమ్మను, మా నాన్నను, మా అన్న, మా తమ్ముడిని, మా అన్నను అక్కడి నుంచి చూడలేకపోతున్నా, నా ప్రజల గతి ఏంటని అతడు లోపల కుమిలి దేవుడి యొక్క సన్నిధిలో షేప్ చేయబడ్డాడు. అతడు మొత్తము మారిపోయాడు. ఎంత మారిపోయాడంటే ఈ బైబిల్ ఇచ్చే గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా అండి? భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన దేవుడు ఎక్కడ మార్చాడు? మిథ్యానులో మార్చాడు అతన్ని. ప్రూనింగ్ దేవుడు చేశాడు. ఈ లోకంలో మనందరి జీవితాలలో ప్రూనింగ్ ఉంటుందండి. ఇది ఎట్లా ఉంటుంది తెలుసా? దేవుడు హెచ్చరించడము, గద్దించడము, సరిచేయడము, మన బ్రతుకులో ఎవరైనా నీతిని చెప్పడము. దీన్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటే బతుకులు నాశనం అండి. దేవుడు ఖచ్చితంగా చెప్తుంది. ఈరోజు ఈ పనిని దేవుడు భూమి మీద ఎవరితో వాడుతున్నాడు? పాస్టర్లతో వాడుతున్నాడు. పాస్టర్లు గద్దించి కానీ హెచ్చరించి కానీ వాళ్ళు సరిచేస్తే మనకిష్టం లేదు అనుకుంటే వాళ్ళు భ్రష్టులు అయిపోతారండి. ఈ లోకంలో చాలామందికి చెప్తున్నా కదా, ఈరోజు ఎవడైనా సరే మనల్ని ప్రేమించేవాడు గద్దిస్తాడు, మనల్ని ద్వేషించేవాడు పగవాడు ముద్దులు పెడతాడు. మనకేమి ఇష్టం తెలుసా? ముద్దులు పెడతా ఉండాలి. ముద్దులు పెట్టుకుంటే ఒకరోజు గుద్దులే పడతాయి, తప్ప కాదండి. ఆలోచించండి. ఈరోజు మనకు అస్సలు ఇష్టం లేదు కదండి. ఎవరైనా పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, కానీ ప్రేమించేవాడు గద్దిస్తాడు. ప్రేమించేవాడు నీలో ఫలం రావాలని చూస్తాడు. ఒక స్కూల్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు ముద్దుగా ఉన్నాడు అనుకోండి, ఆ టీచర్ తీసుకొని ముద్దు పెట్టుకొని బయట ఎంత ముద్దుగుంటాడని చెప్పి కదా, నాకు కూడా ఇట్లాంటి కొడుకే పుట్టాలని 1 రోజు ముద్దు పెట్టుకొని ఆ పిల్లోడు హోంవర్క్ చేయకపోయినా పాఠాలు నేర్చుకో కూర్చోరా నువ్వు కూర్చో అని చెప్పి ఇంకా వాడికి చాక్లెట్లు తీసుకొచ్చి వాడు ముద్దుగుంటాడు, మంచిదే. ఆ టీచర్ ఏం చేస్తుందండి? ద్వేషిస్తుంది వాడిని. ఆమె పగబట్టినట్టు. ఎందుకో తెలుసా? వాడు టీచర్ నన్ను ఏమనట్లేదు, వాడు ఏమీ చేయడు, ఏమీ నేర్చుకోడు, వాడు ముద్దయి దద్దమైపోతాడు. వాడు ఎట్లాంటి వాడైనా టీచర్ ఏం చేస్తుంది తెలుసా? వాడు ఎంత ముద్దుగున్నా సరే ఫస్ట్ వచ్చి ముద్దు పెట్టుకొని కూర్చోరా అని చెప్పి ఏం చేయాలి? వాడికి పాఠం చెప్పాలి, వాడిని గద్దించాలి, వాడి మోకాళ్ళు వినిపించాలి. వాడికి పనిష్మెంట్ ఇస్తేనే వాడు అమ్మో టీచర్ అని భయపడి చదువుతాడు. ఆ కాలం వెళ్ళిపోయిందంటే ఏమవుతారండి? ఈ టీచర్ పగది వాడిని ముద్దును చేసి పెట్టేస్తుంది. ఎందుకంటే వాడు ఇష్టం కానీ వాడిని ముద్దు పెడుతుంది తప్పటికి పాఠం చెప్పట్లేదు. ఎవరు హోంవర్క్ చేయకపోయినా కొడుతుంది కానీ నేను కొట్టదనుకోండి, వాడేమవుతాడు? ఏం నేర్చుకోడు. బైబిల్ అది పోల్చి ఈరోజు చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులో దిద్దుబాటు కాలం చాలా ఇంపార్టెంట్. చాలామందికి పాస్టర్ ఒక మాట అంటే చర్చి మాని పారేస్తారు కదండి. అది ఏంటది? అది
నువ్వు నష్టపోతావు కనుక. సరే, ఈరోజు కూడా పాస్టర్లు కూడా అట్నే దొంగలు తయారయ్యారు. పాస్టర్లు ముద్దులు పెట్టి, అదిగో ఇస్కరియోతు గాడి ముద్దు పెట్టి ఆడలాగా వెళ్ళిపోతారు ఈరోజు పాస్టర్లు. పాస్టర్ అంటే ఎవరిని కూడా ముద్దు పెట్టుకోని అవసరం లేదు. ముద్దు పెట్టుకోవాల్సిన దేవుడు మిమ్మల్ని. మీరు దేవుడిని కనుక పాస్టర్తో ఏం లేదండి. పాస్టర్లు ఉన్నది చెప్పాలి. వాళ్ళు కఠినంగా చెప్పచ్చు, గద్దించి చెప్పచ్చు, హెచ్చరించవచ్చు, కానీ అవి నిత్య జీవానికి బాటలు. మనకి చాలామందికి ఇష్టం లేదండి. నాలాంటి పాస్టర్లు కఠినంగా చెప్తారు, ఇష్టం లేదు కనుక ముద్దులు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సస్తారు, రేపు ఏమవుతారండి? బ్రతుకు నాశనం అయిపోయినాక తెలుస్తుంది. కనుక బైబిల్ అంటుంది, మోషే నువ్వెంత తొడవైనా నేను ఆ యొక్క నైలు నదిలో కాపాడిన, రాజగృహంలో నేను పెంచిన, నువ్వు నాకు పనికిరావు. నేను నిన్ను ట్యూన్ చేస్తాను, రాని తీసుకుపోయి మిథ్యాను అరణ్యములో ఎడారిలో అతన్ని నరికి చెక్కి అతన్ని ఏం చేశాడు తెలుసా అండి? 30 లక్షల మందిని నడిపించాడండి. ఈరోజు ఇంట్లో 2 పిల్లల్ని తల్లిదండ్రులు నడిపించలేరు. ఈరోజు ఒక క్లాసులో ఒక టీచరు ఒక 20-30 మంది పిల్లల్ని మేనేజ్ చేయలేరు. ఒక కాలేజీలో లెక్చరర్ అయితే వదిలిపారేస్తారు. లెక్చరర్ ఒక 30 మంది పిల్లల్ని మేనేజ్ చేయలేరండి. ఒక కార్పొరేట్ ఎవ్వడు చేయలేడు. ఈరోజు 30 లక్షల మందిని ఎట్లా నడిపించాడండి మోసెస్? బికాస్ గాడ్ హ్యాస్ ట్యూన్డ్ హిమ్. 30 లక్షల మందికి ఎంత కష్టమో పగలు రాత్రి ఆయన వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఈ బైబిల్ సాక్ష్యం చెప్తుందంటే గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో దేవుడు సరిదిద్దుతాడు. 2వ కాలము సరిదిద్దే కాలం, ప్రూనింగ్ సీజన్ ఉంటుంది. దాన్ని ఎవరు వదిలిపెట్టుకుంటారో వాళ్ళు భ్రష్టులైపోతారు ఈ లోకంలో. 3వ కాలం ఎక్కడుందండి? రూతుది కదా. రూతుది ఏం కాలం అని చెప్పాను నేను? వేదన కాలం కాదండి, అది వేదన కాలం కాదు, అది కోత కాలము. అది ఇప్పటికీ ఆమె ఎంతో శ్రమపడింది, ఎంతో బాధపడింది, ఎంతో దుఃఖపడింది, ఎంతో దూరం అయిపోయింది. దిక్కులేని స్థితిలో ఒకళ్ళ పొలంలోకి వెళ్ళి తిండి కొరకు ఏరుకుంటుంది కదా. కాదు అక్కడికి. ఇప్పుడు తీయండి రూతు గ్రంథం వచ్చేసి ఆ మాటలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఇంకా వాక్యము ముగిచ్చేసుకుందాం. బోయజు రూతుతో మాట్లాడాడు కదా. మళ్ళీ రూతు అడిగింది, అయ్యా నాకు ఎందుకు ఇంత దయ చూపిస్తున్నావు అని చెప్పి 2వ అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క వాక్యం ఆయన చెప్పినాక 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగినని చెప్పగా బోయజ్ అంటాడు, అంటే బోయజ్ అన్నాడు కదా, నువ్వు మంచిగా ఉండమ్మా మా దగ్గర, నువ్వు అక్కడిక్కడ పోవద్దు, మా దగ్గరే ఉండని ఎంతో దయను ఆదరణ చూపిస్తే, మరి రూతు కూడా అడుగుతుంది, ఎందుకు చూపిస్తున్నావు నాకు ఆదరణ అంటే, అప్పుడు బోయజు నోరు తెరిచి చెప్పాడు. చూడండి, అప్పుడు బోయజు అంటాడు 10వ వచనంలో, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరుగని జనమునకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. సాక్ష్యం చెప్తున్నాడండి. ఈమె జీవితంలో ఇది కోత సమయము. చక్కగా ఆమె నువ్వెంత బాధపడ్డావో, ఎంత వేదన పడ్డావో, ఎంత కష్టపడ్డావో, ఎంత నీ దేశాన్ని వదిలిపెట్టావో, ఎంత నీ హత్తుకున్నావో, ఆ ముస్సలు దాన్ని ఒకవేళ వదిలిపెట్టి నువ్వు ఎక్కడైనా ఎవరితోటైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ నా అత్తే అని చెప్పి కష్టపడి పొద్దున్నే వెళ్ళి పొలాలకు సాయంత్రం వరకు ఏరుకొని వచ్చి అవి పెట్టినాడు. నువ్వు ఎంత మంచిదానవు అని చెప్పి బోయజు వెంటనే నీకు నేను విడుదల కలగజేస్తాను అంటే, అప్పట్లో ఉండే ఆ యొక్క ఇది కదా. ఈరోజు మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఎట్లా సంతకాలు పెట్టి వేరు చేసుకుంటారో అట్లా ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను విడిపించాలని బోయజు నిలబడి ఆమెను విడిపించి, ఆ తర్వాత అందరూ అన్నారు ఇంత మంచి అమ్మాయి కనుక అంటే బోయజు ఆమెను చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె ఎంత ధనవంతురాలైపోయింది అంటే, రూతు బ్రతుకులో ఇది కోత కాలము. హార్వెస్ట్ అంటే సమస్తము సంపాదించ. మన బ్రతుకుల్లో కూడా మొదట ఆ యొక్క విత్తే కాలం ఉంటే, సరిదిద్దే కాలం ఉంటే, ఎదురబడితే మనకు జీవితాలు ఏముంటుంది? కోత కాలం ఉంటుంది, ధన్యమైన ఆశీర్వాద కాలం ఉంటుంది. తర్వాత ఈమె గురించి చెప్పాలంటే, బోయజును పెళ్లి చేసుకుంటే ఎవరు పుట్టారు తెలుసా అండి? ఓబేదు పుట్టాడు. ఓబేదు ఎవరో తెలుసా? బైబిల్లో ఉంది. దావీదు మనందరికీ తెలుసు. దావీదు నాన్న పేరు చెప్పమంటే ఎవరేం చెప్తారు? యెషయా. కానీ యెషయా తండ్రి పేరు ఓబేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకు నేను చప్పట్లు కొట్టిస్తున్నా అంటే, ఒక అన్యురాలైన రూతు విగ్రహాలను మొక్కి, బొమ్మలను మొక్కి క్షుద్ర పూజలు చేసిన మోయాబు దేశస్తురాలు ఈరోజు దేవుడి వంశంలోకి వచ్చేసింది. బోయజు ద్వారా ఓబేదుని కంటే ఓబేదుకు యెషయా పుట్టాడు, యెషయాకు దావీదు పుట్టాడు, దావీదు వంశంలో లోకరక్షకుడైన యేసు పుట్టాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ప్రపంచంలో 3000 భాషల్లో ఉంది కదా బైబిల్, దాంట్లో రూతు పేరుంది. ఎంతమంది రోజు రూత్ అని పేరు పెట్టుకుంటారు క్రిస్టియన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో శ్రమకాలం ఉంటుంది,
తర్వాత ఓర్చుకోవాలి. మనము సరిదిద్దే కాలం ఉంటే రూతుది మనకు బైబిల్ ఏం చెప్తుందంటే కోతకాలం ఉంటుంది. కోతకాలం అంటే ధన్యకరమైన ఆశీర్వాద కాలం ఉంటుంది. ఇవే 3 కాలాలు, ఇవి తప్ప ఇంకా వేరే కాలమో ఏమీ లేదు. కనుక నేను వాక్యం ముగించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక ఆయన వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటున్నాడు. పని చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యూమ్ క్లీనర్ ఇచ్చేస్తున్నాడు. ఆ వాక్యూమ్ క్లీనర్ ఆగిపోతుంది. మీ ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందంటే ఎవరైనా చేతుతారా? మీ ఇంట్లో ఉన్నాయా వాక్యూమ్ క్లీనర్స్? ఎవరి దగ్గర లేవా? ఎవరి దగ్గర లేవు. అమ్మ ఇంత స్మార్ట్, మీరే క్లీన్ చేసుకుంటారా? వాక్యూమ్ క్లీనర్ తెలుసా పోనీ? సరే, వాక్యూమ్ అంటే ఇది లాగుతుందండి. అట్లా ఒక దేశంలో ఆయన వాక్యూమ్ క్లీనరు ఆయన ఆగిపోయింది. ఆగిపోతే ఆయనకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఒక డస్ట్ బ్యాగ్ ఉంటుందండి. అదంతా ఇట్లా పీలుస్తూ ఉంటే ఆ డస్ట్ వచ్చి ఆ బ్యాగులో బాగా డస్ట్ నిండినాక మనం వాడుతున్నప్పుడు ఏమైపోద్ది అంటే రాను 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 సక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే అది నిండిపోయంగానే ఇంకా సక్షన్ ఉండదు. మళ్ళీ ఆ బ్యాగ్ తీసి వేరే బ్యాగ్ పెట్టాలి. సరే, ఆ బ్యాగ్ సగం కానీ నిండిపోతే కూడా ఫుల్ ఎఫిషియన్సీగా పనిచేయదు. ఈయనకి ఇదేంద్రా బాబు ఇది అని చెప్పి విసుక్కొని ఆయన అనుకున్నాడు, నేనే ఒక వాక్యూమ్ క్లీనర్ కనుక్కోవాలి, దాంట్లో వేస్ట్ బ్యాగ్ లేనిది కనుక్కోవాలని ఆయన మొదలుపెట్టి ఏం చేశాడండి, ఆయన 73లో అప్పటి నుంచో లేకుంటే 84లో నుంచో చేశాడండి. 84లోంచో అది తయారు చేయడం మొదలు పెడితే అస్సలు కాలేదండి. అలాగున ఆయన ఇంటి వెనక చాలా పెద్ద ప్లేస్ ఉంటే చేశాడు. ఇదైనా సక్సెస్ అవుతుంది. అట్లా ఎన్ని చేశాడు తెలుసా అండి? ఎవరైనా 100 చేస్తే అవుతుంది కదా, 100 కాదు, 200 కాదండి, 5000 మోడల్స్ చేశాడు ఆయన. అస్సలు సక్సెస్ కాలేదు. మరి అన్ని మోడల్స్ చేస్తూ కూర్చుంటే తిండెట్లా? వాళ్ళ భార్య ఆర్ట్ టీచర్ అండి, ఆర్ట్ వేసి డబ్బులు సంపాదిస్తుంది. తన భర్త దీని మీద ఫోకస్ పెడితే తినటానికి ఇంట్లో డబ్బులు కూడా లేవు, తిండి కూడా లేదు. ఆమె వెళ్ళి ఆర్ట్ వర్క్ చేస్తే ఆ డబ్బు మీద సరే తన భర్త ఏదో చేసుకుంటున్నాడులే అని ఎంకరేజ్ చేసింది. అలాగ నడిపిస్తుంటే 5100 కూడా చేశాడండి. అంటే మోడల్స్ చేశాడు, సక్సెస్ కాలేదు. ఆ తర్వాత 520 చేశాడు, కాలేదు. 26 అయిపోయింది, లేకపోతే అన్నీ ఉన్నాయి ఆ మోడల్స్ అంతా చేయాలి కనుక. 27వ మోడల్ సక్సెస్ అయిందండి. సక్సెస్ కాగానే గొప్ప సంతోషంతో ఆ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్ని, అది సైక్లోన్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది అంటే సైక్లోన్ క్లీనర్గా తయారు చేశాడు. అది సక్సెస్ అయింది. సంతోషంగా 5127వ అటెంప్ట్ సక్సెస్ అయితే అది తీసుకొని వాళ్ళ దేశంలో వెళ్ళి కంపెనీస్కి వెళ్ళి అడిగాడు, ఇది మీరు తయారు చేస్తే కదా నేను పేటెంట్స్ ఇస్తాను, నాకు డబ్బు ఇవ్వండి, మీరు చెయ్యండి అని చెప్తే ఇది ఎవడు తీసుకుంటాడరా? మన దేశంలో అంతా కూడా ఆ బ్యాగ్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ వాడతారు, ఇది నడవదని చెప్పి ఒక కంపెనీ తిరిగాడు, ఎవ్వడిచ్చేట్లేదు. మళ్ళీ నిరాశ. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేశాడు, ఎవరో కాదు నేనే మ్యానుఫ్యాక్చర్ చేద్దాం మనమే అనుకొని భార్య భర్త కలిసి ఏం చేశారు, వాళ్ళ ఇంటిని తాకట్టు పెట్టారండి. మార్ట్గేజ్ చేశారు, బ్యాంకుకి చేసుకొని ఆ డబ్బు తీసుకొని మంచిగా తయారు చేశారు ఆ వ్యాక్యూమ్ క్లీనర్స్. ఆ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని వెళ్ళి మళ్ళీ మార్కెట్లో అమ్మాలంటే ఎవ్వడు కొనట్లేదు, ఎవ్వడు వాడి షోరూంలో కూడా పెట్టుకోలేదు. ఇదేం మోడల్ నడవదని కొత్తదని, ఇప్పటికే ఉన్న బ్రాండ్స్ ఎన్నో ఉన్నాయని కొత్త మోడల్ ఎవరు కొనుక్కోలేదు. ఇక ఇల్లు మార్ట్గేజ్ ఆ డబ్బు అయ్యింది, కంపెనీ పెట్టాడు, మొత్తం పైసలు. అలాంటి సమయంలో ఆయన ఆలోచించాడు ఏం చేయాలి. ఆయన దేశంలో నుంచి జపాన్కి తీసుకెళ్ళి జపాన్లో పెడితే జపాన్లో వెంటనే సక్సెస్ అయిపోయిందండి ఆయన. ఆ వెంటనే సక్సెస్ అయ్యి వాళ్ళు అక్కడ చాలామంది కొనుక్కొని జపాన్లో ఒక్కసారి మార్కెట్లో ఆ యొక్క డైసన్ అనే పేరుతోటి, ఆయన పేరు జేమ్స్ డైసన్, ఆ డైసన్తో చేసిన సైక్లోన్ వ్యాక్యూమ్ క్లీనర్ ఫుల్ సక్సెస్. జపాన్లో పోయిన డబ్బు అన్నీ వచ్చేసినాయి ఆయనకు. మళ్ళీ తన దేశంలో, అతను ఇంగ్లాండ్లో యూకేలో ఉంటాడు ఆయన, లండన్ మన తమ్ముడు వంశీ వెళ్ళొచ్చాడు కదా, యూకేలో ఆయన ఇప్పుడున్న మిగతా కంపెనీస్ వాళ్ళందరినీ దాటి వాళ్ళ కంపెనీస్ కంటే ఈ డైసన్ ఆ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్ టాప్లోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినాక ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటా, 13.3 బిలియన్స్ వర్త్ ఉందండి ఆయన. 13.3 వేల కోట్ల ఆస్తి, మన బిలియన్స్లో కరెక్ట్ ఆస్తిపరుడయ్యాడండి. ఇతన్ని జేమ్స్ డైసన్ అంటే ఒక బ్రాండ్ అక్కడ. ఈరోజు ఇంగ్లాండ్లో ప్రతి ఆడపిల్లని అడిగితే చెప్తుందంటండి ఆయన బ్లేడ్లెస్ హెయిర్ డ్రైయర్స్ తయారు చేశాడండి ఈయన. సో ఆయన దాంట్లో ఎక్స్పర్ట్ కనుక ఈయనది ఎందుకు ఈరోజు జేమ్స్ డైసన్ది నేను మీకు ముందు చెప్తున్నానంటే, మనుషులందరి బ్రతుకుల్లో ఇదేనండి. మొదట శ్రమకాలం ఉంటుంది, తర్వాత సరిదిద్దే కాలం ఉంటుంది, తర్వాతనే కోతకాలం వస్తుంది, తర్వాతనే మనకు ఆశీర్వాద కాలం. ఈరోజు అందరు షార్ట్ కట్ కొట్టాలని చూస్తున్నారండి. నాకు శ్రమ వద్దు, డైరెక్ట్ దీవెనలు కావాలి. ఆ అడ్డమైన పాస్టర్ల దగ్గరికి వెళ్తారు.
ఆడు చెప్తాడు, పాస్టర్ మీరు దీవెన పొందుతారు, ఈ రాత్రే మీకు దీవెన అంటాడు. ఆడొక దొంగ వాడాడు. మీరు స్పాన్సర్ చేయండి, మీరు దీవెన పొందుతారు అంటాడు. మీరు కదా ఆ యొక్క ఇది కొనుక్కోండి, దీవెన పొందుతారు, లేకుంటే ఇంకేదో చెప్తారు. ఎంత దిక్కుమాలండి. ఇప్పుడు చెన్నైలో లేడా, మీరు పార్ట్నర్స్ అయితే దీవెన పొందుతారు, మీరు యంగ్ పార్ట్నర్స్ గమ్మని చెప్తారు. ఇది బిలికలా అండి? ఇది దేవుడు ఎర్రివాడ బైబిల్లో ఇది పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది శ్రమకాలము, అది శ్రమకాలము కాదు బిడ్డ, అది నువ్వు విత్తే కాలము విత్తాలి నువ్వు, అంతే. అతను సరిదిద్దేది నీ లోపాలని సరిచేయాలి. నేను పర్ఫెక్ట్ చేయాలంటే నేను సరిదిద్దుతాను. నేను పనికిరాని ప్రతి తీగని నీలోంచి తీసేస్తాను, నేను కత్తెర పట్టుకొని కట్ చేస్తాను, అంతే. అది పాస్టర్ల ద్వారా చేయొచ్చు. పాస్టర్లు గద్దిస్తారు, హెచ్చరిస్తారు, బోధిస్తారు, ఖండిస్తారు, చెప్తారు పాస్టర్లు. పారిపోతే అది నీ ఇష్టం. మూడవది, దాని తర్వాతనే ఆ యొక్క ఆశీర్వాద కాలం, కోతకాలం వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనము కాలం మారుతున్నప్పుడు మనకున్న కాలాలు భౌతిక కాలాలతో మనకు పని లేదు. కానీ దేవుడు ఎప్పుడైనా కాలాన్ని దాటిస్తే ఎట్లుంటుంది? దాటిస్తాడు అట్లా. ఇప్పుడు మన సమ్మర్ అయిపోయిందండి, సమ్మర్ కాగానే వింటర్ వచ్చేసింది అనుకోండి, అంటే ఎండాకాలం కాగానే చలికాలం వస్తే ఏమవుతారు చెప్పండి అండి. నేనైతే కానండి, చాలామంది మెంటల్ అవుతారు. కాలం అట్లయితే చాలా డేంజర్ తెలుసా అండి. మనుషులకు పిచ్చెక్కిపోతుంది. అసలు ప్లేన్ ఎక్కి దిగితేనే మన కళ్ళు తిరిగిపోతుంది తెలుసా. జస్ట్ వాతావరణంలో ఒక 30,000 feet అబోవ్ వెళ్ళి కిందికి దిగితే అసలు ఎట్లా ఉంటుంది, దాన్ని జట్లాగ్ అంటారు, ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళకి తెలుసు. అట్లాంటిది ఎండాకాలం నుంచి కరెక్ట్గా జూన్ జూలైకి చలికాలం వస్తే ఏమవుతుందండి? పిచ్చెక్కిపోద్ది. దేవుడు చేయట్లేదు, ఆయన కాలాలను నియమించి కాలాలను అలాగునే పెట్టాడు. కనుక మనం ఎవ్వరము కూడా కాలాలను మార్చలేమో. కనుక ఈ లోకంలో దొంగ విశ్వాసులు, దొంగ బోధకులు, సేవకులు చెప్తుండొచ్చు కదా, మీరు దీవెన పొందుతారు, ఏం కాదు, అస్సలు కాదు. కనుక మీరు ఒక్క వాక్యం బైబిల్లో తీసి చూపిస్తా చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క మాటలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. అది ఎక్కడుందనంటే దేవుడి యొక్క వాక్యంలో చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక చిన్న మాటలు ఉంటాయి. ఇది మీకు దీంతో ఇది యేసు ప్రభువుతో సంబంధించిన ఆయన చెప్పిన మాట. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమన్నది? పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు పోయి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు ఇచ్చాడు, సామర్థ్యం కొలదని. ఈ యొక్క ఉపమానం తెలియని వాళ్ళు ఉన్నారండి చర్చిలో, ఎవరైనా ఉంటే వినండి, తెలియకపోతే. తెలిసిన వాళ్ళైతే మంచిగా గమనించండి. యేసు ప్రభు ఉపమానాలు చెప్పేవాడు. ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు ఏం చేశాడు? ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను దూరదేశానికి వెళ్తూ తన దగ్గరున్న వాళ్ళకి ఇచ్చిపోయాడు కొంత. ఇది కాపాడండి అని. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒక్కడికి 1 ఇచ్చాడండి. 5, 2, 1 ఇచ్చిన వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వచ్చినప్పుడు 5 తలాంతులు ఆయన ఏం చేశాడు తెలుసా? కష్టపడి ఆ తలాంతులను ఆయన వాడి ఇంకొక 5 తలాంతులు అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను రెట్టింపు చేశానని చెప్పి, ఓ బలా నమ్మకమే, మంచి వాడా అన్నాడు. 2 తలాంతులు వచ్చి, నువ్వేం చేసావు ఇక్కడ రా, నీకు ఇచ్చానంటే అన్నాడు, అయ్యా నువ్వు 2 తలాంతులు ఇచ్చావు, ఈ 2 తలాంతులను తీసుకొని నేను ఇంకా 2 చేశాను, ఇదిగో వెరీ గుడ్ నువ్వు కూడా అని చెప్పాడు. 1 తలాంతు ఇచ్చిన వాడిని పిలిచాడు, నువ్వు ఇక్కడ రాని పిలిచాడు. రాని పిలిచినప్పుడు వాడు అన్నాడు, నేనేం చేయలే, దాన్ని పాతిపెట్టాను అన్నాడు. ఎక్కడ పాతిపెట్టడం అంటే ఏంటండి? ఈరోజు అప్పట్లో పాతి పెట్టేవాళ్ళంటే, ఇప్పుడు మనకు బ్యాంకులు ఉన్నాయి కదా, లాకర్లు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టుకుంటాం కదా, అన్నీ దాచిపెట్టు. అప్పట్లో ఉండేవి కాదు. కనుక ఒక మనిషి తన ధననిధిని దాన్ని పాతి పెట్టేవాడు. ఎందుకంటే ఎవరికి దొరకకుండా పెట్టి మళ్ళీ వీళ్ళే కరెక్ట్గా గుర్తుపెట్టుకొని తవ్వి బయటికి తీస్తారు. జస్ట్ ఇట్స్ ఒక బ్యాంక్ లాకర్ లాగా అనుకోండి. అలాగని వీడు ఏం చేశాడు తెలుసా? ఈ 1 తలాంతు నా దగ్గర ఉంటే దొంగతనం చేస్తే కష్టం, కానీ మళ్ళీ వచ్చి నా సేట్ అడుగుతాడని తీసుకుపోయి పాతి పెట్టాడు. దాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఏమని? ఇదిగో తీసుకో, నువ్వు నీ తలాంతు నీకు ఇచ్చేస్తున్నా అన్న తర్వాత అప్పుడు ఆ యొక్క యజమాని వీడిని ఎత్తి చెరసాలు వేసేయమన్నాడు. నేను ఈ మాటలు చాలా చిన్నప్పటి నుంచి చదువుతా అంటే, ఎందుకు ఆ యజమానికి అంత కోపం వచ్చింది? ఎందుకో తెలుసా అండి? ఆ యజమాని ఆ యొక్క అంత ఇచ్చేసాడు కదా, వాడు వాళ్ళు ఇయ్యలేదు అన్నాడా? పోయిందన్నాడా? ఆ 1 నాణెము, 1 తలాంతు, ఆ తర్వాత ఆ 1 తలాంతు మరి నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడా? నేను ఇయ్యను పో అన్నాడా? ఏం కాదు కదండి. ఎట్లా ఇచ్చాడో ఆ తలాంతు తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఈ యజమానుడు ఎంత చెడ్డోడండి. అట్లా పోయి జైలు లేపించచ్చు వాడిని, తప్పు కదా అన్నట్టుగా అనిపిస్తే అది కాదండి. ఈరోజు మన వాక్యానికి ఎంత పర్ఫెక్ట్ వాక్యం అంటే, ఇక్కడ వాడు ఏమన్నాడో తెలుసా? ఆ 1 తలాంతు రిటర్న్ ఇచ్చి, నువ్వు విత్తని చోట కోయి వాడవు అన్నాడండి. ఇది గుండె మండిపోయింది ఆయనకు. యేసు ప్రభువే, ఆయనే ఈ లోకానికి.
ఎరా నేను విత్తని చోటకు వస్తాను. మళ్ళీ ఆడు అంతేకాదు, నువ్వు చల్లని చోట ఏరుకుంటావు, నువ్వు ఎక్కడైతే వెళ్ళి అక్కడ ఏరుకుంటావు. నువ్వు చెడ్డవాడవని నాకు అనిపించి నేను తీసుకుపోయి పాతిపెట్టాను. అందు గురించి ఒళ్ళు మండి ఏమన్నాడు తెలుసా? ఒరే నేను అంత చెడ్డవాడినారా? ఐదు తలాంతి ఇచ్చారు, రెండు వాళ్ళు 5 తలాంతులు ఇచ్చేవాడినా నేను చెడ్డవాడిని అయితే. నీకు ఒక్క తలాంతి ఇస్తే ఈరోజు నా మీదే నేరం మోపుతావా? నేను విత్తని చోటకు వస్తానా అని చెప్పి. అంతేకాదు, నువ్వు అంతా నేను కఠినండి అయితే నువ్వేం చేయాల్సింది? పోయి సావుకారుల యొద్ద, సావుకారులు అంటే బ్యాంకులో పెట్టాల్సింది, వడ్డీ వచ్చేది తెచ్చి ఇచ్చేయాల్సింది. అంతేగా నా మీద ఇంత మాట అంటావారా నువ్వు? వీడిని లోపడేసేమని దేవుడు ఇచ్చేస్తాడు. దీంట్లో భావం ఏంటో తెలుసా అండి? ఇక్కడ యజమాని యేసుక్రీస్తేనండి. ఆయన మీద ఎంత నేరం మోపాడు తెలుసా? నువ్వు విత్తని చోట కోయవంటే యేసు ఈ భూమి మీద విత్తటానికి వచ్చాడండి. మంచిగా వినండి, ఒక్క నిమిషం అని చెప్తా. పరలోకాన్ని వదిలిపెట్టాడు, సింహాసనాన్ని వదిలిపెట్టాడు, వేల కోట్ల దూతల ఆరాధన వదిలిపెట్టేశాడు, రక్త మాంసాలు ధరించుకున్నాడు, కన్యక గర్భాన ఒక బెత్లెహేములో పశువుల పాక దగ్గర పుట్టాడు. పుట్టి 30 ఏళ్ళు కష్టపడి శ్రమపడి తన ఇంటిని పోషించి ఆయన బయటకు వచ్చి గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను, మూగ వాళ్ళను, చాంద్రోగులను, పక్షవాళ్ళను, దయ్యం ఎలగొడుతూ యూదయగలి తిరిగి ఎంత శ్రమపడ్డాడండి ఆయన విత్తుకుంటూ వెళితే వీడేమంటున్నాడు? నువ్వు విత్తని చోట అంటే డైరెక్ట్ గాడ్స్ జీసస్ మినిస్ట్రీని వాడు అవమానపరిచాడండి. అందు గురించి మండింది. అరే నేను కాలాలను పెట్టాను రా ఈ భూమి మీద, నేను పెట్టి ఆ కాలంలోకి నేను వచ్చి నేను శ్రమపడ్డాను. నేను ఎంత శ్రమపడ్డానంటే, నేను పడతానంటే నన్ను మొహం మీద ఉమ్మేశారు, నా తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, నా కాళ్ళలో మేకులు దించారు, నా శరీరాన్ని చీల్చారు. ఇంత శ్రమ పడితే నేను శ్రమ పడకుండా దేవుణ్ణి అవుతానా? ఎంత మాట అన్నావురా నువ్వు? ఎత్తి చెరసాలేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా వినండి, మంచిగా వినండి, ఒక్క నిమిషమే. యేసు ప్రభు అంటున్నాడు ఈరోజు, శ్రమ మనకు పెట్టి ఆయన శ్రమ పొంది, శ్రమ పొందని దగ్గర విత్తని చోటకు వస్తాడు. ఆయన తన ప్రాణాన్ని విత్తాడు, కన్నీళ్లు విత్తాడు. ఆయన ఎంత శ్రమ పొందాడు యేసుప్రభు ఈ భూమి మీద. నేను యోసేపు గురించి చెప్తే అనిపిస్తుంది, ఇప్పుడు యేసుప్రభు చెప్పండి. ఆయన విత్తి ఆయన ఈరోజు పంటను కోస్తున్నాడు. ఆయన విత్తకుండా కోయట్లేదు. ఆయన ఏ దేవుడైనా అంటరాని వాళ్ళని చెప్పుకుని దిక్కుమాలిన దేవుళ్ళతో యేసుప్రభుని పోల్చలేం. కుష్ఠువాదేవుడిని తాకాడండి. ఈరోజు ఈ హిందువులు దేవుళ్ళు నమ్మారు, వాళ్ళని టెంపుల్లోకి రానియరు. వాళ్ళు నీళ్ళు ఇస్తే, వాళ్ళు మంచి నీళ్ళు ఇస్తే తాగరు, వాళ్ళని ఊరు బయట. ఇలాంటి దిక్కుమాలిన మతాలలో యేసుప్రభుని పోల్చండి. ఎంత శ్రమ పడ్డాడు ఆయన. కుష్ఠువాడిని ముట్టుకున్నాడు. ఆయన సమరయులతో కూర్చొని అన్నం తిన్నాడు. ఆయన నేను శ్రమ పడలేదా? శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. యేసు శ్రమ పడ్డ ఎప్పుడు పడలేదండి. సిలువను మోపితే కొండ మీదకి వెళ్ళకముందే 39 గొర్రెలతో శ్రమ పడ్డాడు. మనకు యేసు ప్రభువుని వర్ణించలేమండి. నేను ఆలోచించండి. నేను గాస్పల్ మెటిక్స్లో చెప్తా ఉంటాను, లాస్ట్లో 20-30 నిమిషాలు తీసుకొని చెప్తాను ఇది. కానీ ఈరోజు మనకు అవసరం లేదు. యేసు శ్రమ పడలేదా? యేసు పల్లకిల మీద తిరిగాడా ఈ లోకంలోకి వచ్చి? ఆయన వేరే వాళ్ళ భుజాల మీద తిరిగాడా? ఆయన తిరగలేదే. ఆయన జంతువుల మీద ఆయన తిరిగాడా? తిరగలేదే. శ్రమపడ్డాడు ఆయన. శ్రమపడి పడి 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 శ్రమను విత్తి ఆయన ఈరోజు నిత్యమైన మహిమగల పంటను కోస్తున్నాడు. ప్రపంచంలో 3600 ఏ దేవుడికి ఉంది ఈరోజు? ఒడైన దేవుడు అంటే అనుకోండి, ఈరోజు ఆడు యేసుక్రీస్తుతో సమానుడు కాగలుగుతాడా? ఈరోజు 3000 భాషలు స్తుతిస్తారు ఈరోజు యేసుప్రభుని. మళ్ళీ ఆయన కులంతో పని లేదు. పచ్చి ఎరికెలోళ్ళైనా, మాదిగోళ్ళైనా, బుడిగ జంగారమైనా, పిచ్చకొట్లైనా, బ్రాహ్మణులైనా ఆయనకేం తేడా లేదు. అమెరికా వాడైనా, ఆఫ్రికా వాడైనా తేడా లేదు ఆయనకు. మంగోలియాలో, రష్యాలో ఉండే వాళ్ళైనా, శ్రీలంకలో వాడని తేడా లేదు. ఎంత ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమను విత్తి ఈరోజు మహిమను కోసుకుంటున్నాడు. సస్తున్నారు ఆయన ప్రేమను, ఆయన యొక్క మహిమను చూసి ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు శ్రమ పడితే ఆ శ్రమకు తండ్రి ఏమిచ్చాడు? ఈరోజు భూమి మీద 210 దేశాలు ఆరాధిస్తాయి ఈరోజు యేసుక్రీస్తును. రండి, మీరు ఏ దేశానికి వెళ్ళండి, చర్చి లేదా అది ఉంది, కానీ ఏ దేశంలో ఎవడి గుడి ఉంటుంది, ఎవరి టెంపుల్ ఉంటుంది? అలాంటి మహోన్నతమైన దేవుడు వాడన్న మాటకు అఫెండ్ అయిపోయాడు. నేను తీసుకెళ్ళి లోపడేసేయండి ఫస్ట్ అన్నాడు. ఎందుకో తెలుసా? నేను విత్తకుండా కోసేవాడిని కాదండి. ఈరోజు ట్రైబల్స్ కదండి, లంబాడి వాళ్ళ దగ్గర నుంచి, ఆ యొక్క కోయ వాళ్ళ దగ్గర నుంచి, చెంచుల దగ్గరికి ఎవడెళ్ళగలుగుతాడండి ఈరోజు? కానీ నేను చెప్తే ప్రపంచమంతటా ఆయన విత్తేవాడు. ఆయన శ్రమపడి
ఈరోజు మహిమగల పంటను కోసుకుంటుంటే దేవుడు మనందరితో అడుగుతున్నాడు, బిడ్డ నీ జీవితంలో ఏ కాలము? యేసు జీవితంలో శ్రమకాలం ఉండింది, విత్తాడు ఆయన. యేసు కాలంలో సరి చేసుకున్నాడు ఆయన, సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. హెబ్రీ 5:7 చెప్తుంది, ఆయన శరీరధారీణంలో ఆయన వేదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి రక్షించి వారికి యాచనలు అర్పించి తను విధేయత నేర్చుకునేనని ఉంటుంది. యేసుప్రభుకు అవసరమా? కానీ ఆయన రెండో కాలం ఉంటే ఈరోజు మూడవ కాలం యేసు కోట్ల మంది భక్తులు ఆయనకు ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని భాషల్లో ఉన్నారు. యేసు అందు గురించి అంటున్నాడు, బిడ్డ నీ బ్రతుకులో కూడా మహిమను పొందటానికి, దీవెన పొందటానికి నీ జీవితంలో ఏం తెలుసా? శ్రమకాలాన్ని అంగీకరించు, నీవు ఆ యొక్క సరిదిద్దే కాలాన్ని అంగీకరించు, నీకు కొత్త కాలం ఇస్తాను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను అని ప్రభువు పిలుస్తుండగా దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఈ భూమి మీద ప్రసంగి 3వ అధ్యాయం తీయండి, దాంతో ప్రార్థన చేసుకోండి. ప్రసంగి 3వ అధ్యాయం తీస్తే ఈ భూమి మీద ఎన్ని కాలాలు ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయి కాలాలు. బయట బ్రహ్మంగారి కాలము ఇంకెవడో కాలం తీసుకుంటే కాదు, బైబిల్లో స్పష్టంగా ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదివి ప్రార్థన చేస్తాను. దేవుడు అంటున్నాడు, భూమి మీద కాలాలు ఉన్నాయా? ఉన్నాయి కాలాలు. మనం ఈ లోకంలో ఉండే వాళ్ళ అందరం కూడా వర్షాకాలము, ఎండాకాలం అనుకుంటుంటాం కదా. సరే, అవి భౌతికమైన కాలాలు, అది దేశానికి మారుతాయి. కానీ ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో ఆ యొక్క 3వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది 28 ఉన్నాయండి. ప్రతిదానికి సమయము కలదంటాడు 3వ అధ్యాయంలో. ప్రతిదానికి కాలము కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, ఆ యొక్క చచ్చటానికి, పాటు పట్టడానికి, ఆ తర్వాత నాటడానికి, నాటకు పెరిగివేయటకు అని 28 టైమ్స్ ఉన్నాయండి బైబిల్లో, గుర్తుపెట్టుకోండి అని చివరికి అంటాడు. చూడండి 11వ వచనంలో, వేసవి కాలం నందు అది చక్కగానున్నట్లు, దేని కాలం నందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయక్రియలను పరిశీలనగా తెలుసుకుంటే అది చాలదు. దేవుడు అన్నాడు, ఒక కాలం ఉందంటే ఏంటి? శాశ్వత కాలం అని ఉంది. ఆ శాశ్వత జ్ఞానం పొందటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మీకు ఎంతమందికి కీర్తన, మొదటి కీర్తన వస్తుందండి? చెప్తారా? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు అతడు అలా నాటబడినది వందు తన కాలమందు. స్పష్టంగా ఉందంటే బైబిల్లో సీజన్ అనే మాట 56 టైమ్స్ ఉందండి. నేను ఒట్టికి ఇక్కడ వదిలేస్తున్నాను, కానీ ఇంకా డీప్గా చేస్తే తగిన కాలం ఉంది, ఆ శాశ్వత కాల జ్ఞానం ఉంది. ఇట్లా కాలాల గురించి రాయబడితే, అతడు నీటి ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలము. మీ అందరికి ఒక్కొక్క కాలం పెట్టాడండి. ఆ కాలంలో మీరు ఫలించాలి, ఖచ్చితంగా మీ కాలంలో ఫలించాలి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ కాలం వాళ్ళు పాస్ అయ్యి చక్కగా సీటు పొందుకుంటారు. ఆ యొక్క ఎలక్షన్స్ కాలం వస్తే ఆ ఎలక్షన్స్లో జయించి అతడు గెలిచి ఎమ్మెల్యేని ఎంపీ అవుతాడు. ప్రతి కాలం ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. నీ జీవితంలో కాలాన్ని గమనించి, ఇది నా జీవితంలో ఏ కాలమో తెలుసుకుంటే నువ్వు ధన్యుడవుతావు. కనుక మనందరం కూడా తల్లు వంచి ప్రార్థన చేసుకుందాము. ఈ భూమి మీద దేవుడు కాల జ్ఞానం మనకిచ్చాడు. బ్రహ్మంగారు చెప్పింది ఇంకెవడో చెప్పిన జ్ఞానంతో లేదు, నాస్ట్రాడమస్ చెప్పిన కాల జ్ఞానము కాదు. మనము కాల జ్ఞానం కొరకు కుండలిని పోయి చూడడం కానీ, పంచాంగాలు చూడడం కానీ, ఆ యొక్క తిథులు వారాల ఫలాలు చూడడం కానీ, ఇంకా నక్షత్రాలు చూడడం కానీ, అది దిక్కుమాలిన స్థితి ఈరోజు భూమి మీద. ఈ బైబిల్లో ఉన్న దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. తన బిడ్డలకు శాశ్వత కాల జ్ఞానాన్ని ఇచ్చాడు బైబిల్లోంచి. ఆ కాల జ్ఞానం మనం ఎరిగితే ఒకటి తెలుస్తాం, ప్రభువా నేను ఈరోజు శ్రమ పడుతుంటే ఇది విత్తే కాలం ప్రభువా, నేను వచ్చుకుంటాను. నువ్వు ఒకవేళ ఎవరైనా నేను గద్దిస్తుంటే, ఎవరైనా నేను సరిచేస్తుంటే, ఎవరైనా నేను తిడుతుంటే, ఎవరైనా నీకు ఏదైనా బోధిస్తుంటే అది తప్పు కాదు బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఎక్కువగా ఫలించడానికి పనికి రాటి వాటిని ప్రూనింగ్ చేస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు. టీచర్ స్టూడెంట్ని కొట్టేది, స్టూడెంట్ని బాధ పెట్టేది స్టూడెంట్ మీద పగ కాదండి, అది ప్రేమ. అది ప్రేమించేవారు ఎప్పుడు గద్దిస్తారు. ఆ యొక్క శత్రువులు పగవారు ముద్దులు పెడతారు. ఇస్కరియోతు యూదా అలాగా. మీ పాస్టర్ ఎవరైనా మిమ్మల్ని గద్దిస్తుంటే ఆయన నిజంగా ప్రేమిస్తున్నాడు. గద్దించకపోతే వాడు దొంగ. ఆ పాస్టర్ వాడు ఏమీ చెప్పట్లేదు మీకు, మీరు నాశనం అయిపోతారు. కానీ అది దేవుడికి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 కాలాలు ఉన్నాకనే మనకు వచ్చే కాలము కోత కాలము, ఆశీర్వాద కాలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత దేవుని బిడ్డలమంటే
విత్తని చోట కొయ్యలేము కదండి, ఎట్లా కోస్తాము? విత్తితేనే కోస్తాము. కనుక దేవుడు అలాంటి కాలానికి మనల్ని సిద్ధపరచులాగానే ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. బిడ్డ, నీ జీవితంలో ఈరోజు ఇది ప్రార్థనా కాలం అయితే ప్రార్థనలో ఉండడం ఎంత శ్రేయస్కరం కదా. ఇది బైబిల్ నేర్చుకునే కాలం అయితే నేర్చుకుంటే ఎంత శ్రేష్టమైన కాలం కదా. ఇది నువ్వు స్వార్థన చేసే కాలం అయితే ఆ కాలంలో ఉంటే ఎంత మంచిది కదా. మన చిన్న చర్చి నుంచి వెళ్ళి 824 మంది పిల్లలకు ఈ చర్చిలో దేవదూతల్లాగా వెళ్ళి చేసి వచ్చారండి పరిచర్య. సండే స్కూల్, సమ్మర్ క్యాంప్ చేసి, ఇది స్వార్థ ప్రకటించే కాలము కదా అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి నీ స్థితి ఏంటి? నువ్వు చదివే కాలంలో చదవాలి, నువ్వు ప్రయాణం చేసే కాలంలో ప్రయాణం చేయాలి, నువ్వు ప్రార్థన చేసే కాలంలో నీ కాలాన్ని నువ్వు మార్చుకుంటే భ్రష్టుడవైపోతావు. ఇదిగో నయోమి ఆ పనే చేసింది. దేవుడు పరీక్షించే కాలంలో కరువు వస్తే పక్క దేశానికి పోయింది, బ్రతుకు నాశనమైపోయింది ఆమెది. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. యేసయ్యా, నా బ్రతుకులో నా కాలం నాకు తెలియదు ప్రభా, నా కాలాన్ని నాకు జ్ఞానం ఇచ్చి నాకు నీ కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. యేసు వైపు చూద్దాం. యేసు ఆయన కూడా శ్రమపడి ఆయన కూడా ఈ లోకంలో ఫలాన్ని కోసాడు. కనుక మనం ఈ పాటి వారము ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ దినం నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో ప్రభా, ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం కాదు ప్రభా, నా బ్రతుకులో కాలాలను బయలుపరిచే దేవుడు నీవు ఉన్నావు. కనుక నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నా బ్రతుకులో కాలాన్ని తెలుసుకొని నేను వర్ధిల్లుతాను. నాకు సహాయం చేయి నాయనా, నాకు సహాయం చేయమని మనసులో హృదయంలో ప్రార్థన చేసుకోండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, మా బ్రతుకులో కాలాలను నియమించావు కనుక ప్రభా, ఈ కాలాలు ఎవ్వరూ మార్చలేరు ప్రభా నాయన. కాలాలను ఎవరు కూడా దాటలేరు ప్రభా. కాలాలను ఎవరు షార్ట్ కట్ కొట్టలేరు ప్రభా నాయన. మేము ఇప్పుడు సమ్మర్లో నుంచి నాకు రెయినీ సీజన్ వద్దు, నేను వింటర్లోకి వెళ్తాను, ఎవ్వడు వెళ్ళలేండి ఆయన, ఏ మానవుడు. ఎందుకంటే తను నివసిస్తున్న స్థలంలో ఉన్న కాలంలో ఉండాల్సిందే కనుక. అలాగనే మా బ్రతుకులో కూడా ప్రభా నాయన, శ్రమల కాలము అది విత్తే కాలమని ప్రభా, ఒంటరి కాలము అది మమ్మల్ని సరిదిద్దే కాలమని ప్రభా నాయన. అయ్యా, ఆ తర్వాత వచ్చేది ఆశీర్వాద కాలము, కోత కాలము. కనుక మేము అలాగున్న కోత కోసేంత వరకు, కోత దక్కేంత వరకు ఋతులాగా మేము కూడా చక్కగా ఓపికతో ముందుకు సాగుటకు సహాయం చేయమని ఈ విధమైన వాక్యానికి నారు కట్టండి, నీరు పోయండి, నిరంతరాలు ఫలింపచేయండి ఆయన. కాలజ్ఞానం ఈ చర్చిలో ఉన్న ప్రతి బిడ్డకు ఉండాలి ప్రభా నాయన. అలాంటిది పొందుకొని ఆశీర్వాదం పొందుటకు, దీవెన పొందుటకు, కాలాలను మార్చి ఇదిగో తన శ్రమకాలంలో రక్తముతో విత్తి వేల కొలది, లక్షల కొలది ఆత్మలను సంపాదించుకొని కోసుకుంటున్న మా ప్రియ రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.